అందరికీ నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. సో మనం ద రిలేషన్షిప్ ఆఫ్ రెమెడీస్ ఈ సిరీస్ చెప్పుకుంటున్నాం. సో అందులో భాగంగా మనకి క్యాలీ గ్రూప్ స్టడీ అయ్యింది. ఆల్మోస్ట్ ఆల్ రెమెడీస్ చదువుకున్నాం. అందులో క్యాలీ బ్రోమోట్ మిస్ అయ్యాం. అది మనం ఎప్పుడైనా తర్వాత సందర్భం వచ్చినప్పుడు కవర్ చేసుకుందాం. సో ఈవేళ మనం కాల్మియా లాటిఫోలియా అనేటువంటి రెమెడీ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అట్లాగే దాని రిలేషన్షిప్ మిగతా రెమెడీస్తో అసలు ఎటువంటి కేసెస్లో మనకి కాల్మియా ఇండికేట్ అవుతుంది. సో దాని స్కెలిటన్ అనేటువంటిది దేని మీద నిర్మితమై ఉంది, ఏం చూస్తే మనకి కాల్మియా గుర్తుకు రావాలి. సో ఇట్లా మనం ఈ కోర్ ఆస్పెక్ట్ ఆఫ్ కాల్మియా ఏంటి అనేటువంటివి మనం డిస్కస్ చేసుకుందాం. సో కాల్మియా ఈ ఎరికేసియే అనేటువంటి ఫ్యామిలీకి చెందినటువంటి రెమెడీ. సో ఎరికేసియే ఫ్యామిలీ, ఎరికేల్స్ ఆర్డర్ కూడా. సో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది యాస్టీరిడియే అనేటువంటిది సూపర్ క్లాస్. మన సిక్స్త్ సూపర్ క్లాస్లో ఎరికేల్స్ ఆర్డర్లో ఎరికేసియే ఫ్యామిలీకి చెందినటువంటి రెమెడీ. సో మనం సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్లో తీసుకుంటున్నప్పుడు ఈ రెమెడీ తాలూకు యూజువల్ విధి విధానాలు మనం తీసుకుంటే ద రెస్పాన్స్ ఫర్ ద సిక్స్త్ సూపర్ క్లాస్ ఏమిటండి? ఎవరైనా చెప్తారా? రెస్పాన్సిబిలిటీ. ఫైట్ అండ్ ఫ్లైట్ సార్. ఫ్లైట్ అండ్ ఫ్రైట్ రియాక్షన్ అదేనండి. రెస్పాన్స్ అంటే ఐడియాలజీ ఏంటంటే, ఇప్పుడు మనం సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్ చెప్పుకుంటున్నప్పుడు ప్రతి సూపర్ క్లాసు మనం ఒక బేసిక్ టెయిట్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకున్నాం. ఉదాహరణకు ఫస్ట్ సూపర్ క్లాస్ మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ సూపర్ క్లాస్ రెస్పాన్స్ ఏంటండి? విత్డ్రాల్ సార్. విత్డ్రాల్. సో వాళ్ళు ఇన్ జనరల్ గా వాళ్ళు విత్డ్రాల్ ఈజ్ దేర్ రెస్పాన్స్. అంటే ఏది జరిగినప్పటికీ, ఏ క్రైసిస్ సిచ్యుయేషన్స్ అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళల్లోకి వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. దీన్నే మనం ద మోర్ ఫెమినిన్ క్వాలిటీ ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ లో అనేటువంటిది మనం చెప్పుకున్నాం. సో అది యాక్చువల్గా ఏంటంటే మనం ఎన్నైనా చెప్పచ్చు. ఎందుకంటే లెర్న్డ్ నాలెడ్జ్ తోటి మనం ఇట్లా ఉండాలి, అలా ఉండాలి, గురువు గారు ఇలా చెప్పారు, లేకపోతే దేవుడు అలా చెప్పాడు, ఇట్లా రిలీజియన్ గా లేకపోతే మన లెర్న్డ్ నాలెడ్జ్ తోటి మనం ఒక క్రైసిస్ సిచ్యువేషన్ లో మనం ఎట్లా అయినా మాట్లాడచ్చు. సో దాన్ని కాంపెన్సేషన్ అంటారు. అంటే మనం తెలిసినటువంటి పరిజ్ఞానంతో, తెలిసిన జ్ఞానంతో ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని మనకు తెలుస్తుంది కాబట్టి ప్రతి సన్నివేశంలో మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా చూపడానికి ప్రపంచానికి ప్రయత్నం చేస్తాం. అదే మన సైకాలజీలో మాకు ద ఫేస్ దట్ వి షో టు ద వరల్డ్ అంటారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్తాడు ప్రతి వ్యక్తికి ఒక షాడో ఉంటుంది అంటాడు. సో ఆయన వాళ్ళ ఐడియాలజీ ఏంటంటే, ఎందులోనైనా సరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, వాట్ వి షో టు ద వరల్డ్ ఈజ్ నాట్ అవర్ ట్రూ నేచర్. సో ఎట్లాగే మనకి హోమియోపతిలో కూడా శంకరన్ సార్ ఏం చెప్పారంటే, మనం ఏదైతే ప్రపంచానికి చూపిస్తూ ఉంటామో, ఏదైతే మన నిత్య జీవితంలో చేస్తూ ఉంటామో అవి ఆ వ్యక్తి సోర్స్ని తెలియబరిచేవి కాదు. మనం ఎంత తీయగానైనా మాట్లాడొచ్చు పైకి, కానీ క్రైసిస్ సిచ్యుయేషన్లో నేనేం చేస్తూ ఉంటానో అదే నా ఒరిజినాలిటీ. దట్ ఈజ్ అవర్ ట్రూ నేచర్ క్రైసిస్ సిచ్యుయేషన్.
సో క్రైసిస్ సిచ్యువేషన్లో మాత్రమే, సపోజ్ మనం కింగడమ్ చూడాలనుకోండి ఒక కేసులో. సో మనం ఏం చేయాలి? ఏమండి సెన్సిటివ్గా ఉన్నాడు సార్, చాలా సెన్సిటివ్గా ఎమోషనల్గా ఉన్నాడు, సో ప్లాంట్ కింగడమ్ అనకూడదు. యానిమల్ కింగడమ్ వాళ్ళు ప్లాంట్ కింగడమ్ కన్నా సెన్సిటివ్గా కనపడతారు. లేదా వాడు పొరపాటున కాంపిటేటివ్గా ఉండాలి సార్, ఈ రోజులో అమ్మ కాంపిటేటివ్గా ఉన్నాడు సార్, యానిమల్ కింగడమ్ సార్ అనకూడదు. అఫ్ కోర్స్ ఎక్స్టర్నల్ గా డెఫినెట్ గా కొంత మనకి ఒక హింట్ ఇస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి ఉదాహరణకు ఒకళ్ళు మందు తీసుకోవడానికి వచ్చారు, మీ మా ఫ్రీ డిస్పెన్సరీకి వస్తే భలే కనబడతారు ఇలాంటి వాళ్ళు. సార్ గురుగారు మేము 6:30కి వచ్చాను సార్, అని మాకంటే ముందు చూసేస్తున్నారు మీరు అంటాడు సడన్ గా. లేదా అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరికీ ఇక్కడ అందరూ అంతే, ముందు చూసేస్తారు వాళ్ళని అని చెప్తూ ఉంటాడు వాడు. ఇట్లా. సో వాళ్ళు డెఫినెట్ గా మనకు ఒక హింట్ ఇస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు, అన్ని సార్లు కాదు, బట్ మ్యాక్సిమం ఏం చేస్తారు, వాళ్ళకి తెలిసిన లెర్న్డ్ నాలెడ్జ్ తో నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అది మాత్రమే చూపిస్తూ ఉంటాను. సపోజు నాకు తెలుసు, నేను చదువుకున్నాను, పుస్తకాల్లో చదివాను, లేదా గురువు గారు చెప్పారు ఎవరో, ఏమని, నవ్వుతూ ఉండాలన్నారు, అందుకని సార్ నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటానని అన్నాడు అనుకుందాం. సో మనకేమో, అమ్మ ఎప్పుడూ నవ్వుతూనే ఉన్నాడు కాబట్టి వీడు పల్సటెల్లాకి చెందినటువంటి రెమెడీ అని అనుకుంటాం. కానీ నిజానికి వాడు వెనకాల పెద్ద పెద్ద గోతులు తవ్వే టైప్ పర్సనాలిటీ అనుకుందాం. సో మనకి తెలియదు. కానీ మనం ఏం చూస్తాం, మనకి తెలిసినటువంటి పరిజ్ఞానంతో, తెలిసిన నాలెడ్జ్తో మాత్రమే ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడానికి, ఇండివిజువలైజ్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే మనం నిజానికి ఎలా ఉన్నారు అనేటువంటి దాన్ని మనం పట్టించుకోకుండా, ఎలా కనబడుతున్నారు అనే దాన్ని బట్టి మన తాలూకు ప్రిస్క్రిప్షన్ ఆధారపడేలాగా మనం తయారు చేసుకుంటాం. లేదు, ఇంకా కొంచెం డీప్లోకి వెళ్తే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ నాలెడ్జ్. అంటే నాకు తెలిసిన మందు ఏముంది నీ దగ్గర, అవే మాత్రమే నేను చూస్తాను. అంటే నా బ్రెయిన్లో ఉన్న 10 మందుల్లో ఏ మందుకు నువ్వు దగ్గరగా ఉన్నావు అని టాలీ చేసుకుంటూ ఉంటాను, మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా. కానీ నిజానికి అది వర్కౌట్ అవుతుంది. సో మనం చూడాల్సింది కింగ్డమ్ ఏ టైప్, వాట్ సార్ట్ ఆఫ్. సో క్రైసిస్ సిచ్యుయేషన్లో మాత్రమే వాడు సెన్సిటివిటీకి లోనవుతున్నాడా, సర్వైవల్ మోడ్ ఆపరేట్ చేసుకుంటున్నాడా, లేదా స్ట్రక్చరల్ పెర్స్పెక్టివ్ ఉందా అనేది చూసి కింగ్డమ్ని డిసైడ్ చేస్తాం. ఎక్కడ? క్రైసిస్ సిచ్యుయేషన్లో. ఏమండి? అర్థమైంది డాక్టర్ గారు. ఓకే. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు అవర్ ఫ్రెండ్ కాల్మియా లాటిఫోలియా, వీళ్ళు యాస్టీరిడియస్ సూపర్ క్లాస్ కి చెందినవారు. సో ఫర్ ఆల్ ద సిక్స్త్ సూపర్ క్లాస్ ఎవ్రీథింగ్ ఈజ్ బిగ్. అంటే సపోజ్ కాంపోజిటే ఫ్యామిలీ ఉంది. సో కాంపోజిటే ఫ్యామిలీలో మీకు ఆర్నికా, క్యామెల్లా, సెనా, తర్వాత అదర్ రెమెడీస్, మనకి సింఫైటమ్ ఇలాంటి, వెల్లిస్పర్ ఇలాంటి రెమెడీస్ ఇండికేట్ అవుతాయి, ఎకినీషియా ఇట్లా. సో what is the core understanding when we consider this composite family is, everything from this family has the idea of injury that may be physical or mental. సో వ్యక్తులతోటి మనం ఐదర్ ఫిజికల్గా కానీ లేదా మెంటల్గా కానీ వాళ్ళు ఇంజురీకి లోన్ అవుతారు. ఆ ఇంజురీకి లోన్ అవటం అనేది చాలా బిగ్ అవుతుంది. అంటే అది చిన్నది కాదు, పెద్ద గాయం. అట్లాగే చిన్న మాట కాదు, నేను ఆ మాటకి పెద్దగా హర్ట్ అయ్యాను. సో ఎవ్రీథింగ్ యాజ్ దే సీ దట్ థింగ్, యాజ్ దే సీ దట్ కాజ్ ఈజ్ మ్యాగ్నోనిమస్, అది వాళ్ళకి పెద్దదిగా గోచరిస్తుంది. సో వెన్ వీ కమ్ టు ద ఐడియా ఆఫ్ Loganese understanding, the Naxwamikas, the Gelsemiums, the Ignatias, the Strychnines,
చూస్తే ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ షాక్ ఫర్ దమ్. ఫర్ ద సిక్స్త్ సూపర్ క్లాస్ Loganaceae family, everything is considered as an injury for Compositae family, which belongs to the same superclass. Both Compositae and Loganaceae comes from the same superclass, but everything is felt as a big shock for Loganaceae people, and everything is felt as a big injury for Compositae family. And everything is considered as a big excitement for Labiatea family. రా, chill అవుదాం. Everything is considered as something big. So the idea here is when we see the key, when we consider the expectations are ఎలా ఉంటాయి? ఎక్స్పెక్టేషన్స్ అవి బిగ్ గా ఉంటాయి, షార్ట్ గా ఉంటాయి. బిగ్గుగా ఉంటాయి. వెరీ నైస్. సో ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ బిగ్ అండ్ ద ఐడియా when that expectation has not been reached is again a big shock for them. సో అంబెల్లి ఫెరీ కానీ లొగానిసియా కానీ, అంబెల్లి ఫెరీలో ఇట్ ఈస్ ఆల్ ఏ పార్షియల్ పెరాలిసిస్. ద రెస్పాన్స్, దెర్ ఇస్ ఎ బిగ్ షాక్ అండ్ ద రెస్పాన్స్ ఈజ్ ఏ పార్షియల్ పెరాలిసిస్ ఆఫ్ ద person. Whereas for the Loganaceae idea, there is a big shock, unexpected big shock. The expectations didn't go well, so ultimately the person has landed into a experience of a complete paralysis. అది నక్స్వామిక. అందుకే నక్స్వామికలో మీరు చూసుకుంటే ఎందుకు ఆ అంబిషియస్నెస్ ఉంటది, ఎందుకు కోప్డ్ అప్ స్టేట్ లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా అంబిషియస్ గా ఉంటారు, ఏదైనా టక 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 అయిపోవాలి. బట్ వెన్ దోస్ థింగ్స్ డిడింట్ గో వెల్, అప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి ఐడియా ఏంటి? ది ఐడియా ఆఫ్ కంప్లీట్ పారాలిసిస్. ఎక్స్పెక్టేషన్ హ్యాస్ నాట్ బీన్ రీచ్డ్. నేను ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకున్నాను, నేను ట్రేడ్ మార్క్ సెట్ చేసుకున్నాను, కానీ నేను ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేకపోయాను. దట్ disappointment, that is the idea of disappointment for Naxwanka, will lead into a complete paralytic state, at least at that spur of moment. So when that was not treated for years, that small experience in that spur of moment, ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ చేయలేదో, in the long run the person will lead into the actual paralysis. అది ఐడియా. సో అంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇలా చదువుకుంటూ ఉంటే. వెన్ వీ స్టడీ ద రెమెడీస్ విత్ దిస్ థింగ్, ద ఐడియా ఆఫ్ కోప్డ్ అప్ స్టేట్, ద ఐడియా ఆఫ్ ఫెయిల్యూర్ స్టేట్, ద ఐడియా ఆఫ్ సక్సెస్ స్టేట్, ద ఐడియా ఆఫ్ సెన్సేషన్ అండ్ ఫంక్షన్ టుగెదర్. సో దట్ ఈస్ ద బ్యూటీ. సో మనం ఆ, ఆ, నేను ఫస్ట్ టైం రెమెడీస్ గురించి ఆ, ఈ ఈ డీటెయిల్డ్ పెర్స్పెక్టివ్ లో చదువుకుంటున్నప్పుడు, విత్ డ్యూ రిగార్డ్స్ టు అవర్ బిలౌడ్ టీచర్ డాక్టర్ శేఖర్ అలుగుండి. సో నేను అదే అన్నాను సార్ తోటి, సార్ మీరు ఏంటి సార్ అంత యానిమేటెడ్ గా ఉంటారు, బికాజ్ ఐ లవ్ దిస్ టైప్ ఆఫ్ స్టడీ అన్నారు సార్. నేను ఇలా చదువుకోవడాన్ని ఐ లవ్ దట్, నేను ప్రేమిస్తాను దాన్ని. సో దట్ మేక్స్ మీ యానిమేటెడ్ అన్నారు ఆయన. So that is the beauty. When we study the remedy from all these perspectives, remedy will dawn to you. నువ్వు రెమెడీని చదవక్కర్లేదు, రెమెడీని దర్శనం చేసుకోగలుగుతావు. బట్ దట్ షుడ్ బి డన్ విత్ అట్మోస్ట్ కేర్, అట్మోస్ట్ రెస్పెక్ట్, అట్మోస్ట్ లవ్. So coming back to the idea of this sixth superclass, the Asteridae. Here also the idea for Ericales or Ericaceae, Asteridae superclass. So everything is
something big for them. There are big expectations. సో కాల్మియా గురించి మనం చదువుకుంటున్నప్పుడు కాల్మియా లాటిఫోలియాలో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కామన్ నేమ్ యాజ్ స్పూన్ వుడ్ అంటారు దాన్ని, స్పూన్ వుడ్. అండ్ ద స్కెలిటన్ ఆఫ్ దిస్ రెమెడీ మీరు చూస్తే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ రొమాటిక్ ఐడియా, ది ఐడియా ఆఫ్ రొమాటిజం, ది ఐడియా ఆఫ్ జాయింట్స్, ది ఐడియా ఆఫ్ మజిల్స్, ది ఐడియా ఆఫ్ టెండాన్స్. It is more a skeletal system that was involved along with the nerves, the longer nerves, not the short nerves. So, muscles, ligaments, tendons, joints, and long course nerves. వీటికి సంబంధించిన కంప్లైంట్స్ దగ్గర మీరు ఈ కాల్మియా అనేటువంటి మందును గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ బేసికల్ గా మీరు ఇందాక చూడు ఇది గుర్తుపెట్టుకో అంటాడు జగపతి బాబు అదే సినిమాలో. సో అట్లా ఎప్పుడు కూడా సిక్స్త్ ఈ ఈ రెమెడీ ఏ సూపర్ క్లాస్ నుంచి వచ్చింది అనేటువంటిది మాత్రం మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే దీని పూర్తి ఎసెన్స్ మాత్రం దాని మీదే ఆధారపడి ఉంటుంది. సో ఫెయిల్యూర్ స్టేట్కి వచ్చేసరికి ఇప్పుడు మనకి మెటీరియా మెడికల్ ఎక్కువ సెకండరీ క్యూరేటివ్ యాక్షనే మనకి ప్రూవింగ్స్ లో కనిపిస్తుంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మనకి కనిపించేటువంటి ఈ పిక్చర్ అంతా యూజువల్ గా ఫెయిల్యూర్ స్టేట్ అయి ఉంటుంది. సో ఫెయిల్యూర్ స్టేట్ లో మనకి కనిపించేది కోప్డప్ స్టేట్ లో కొంతవరకు కనిపిస్తుంది, బట్ మోస్ట్లీ ఫెయిల్యూర్ స్టేట్ లో ఈ మజిల్స్, జాయింట్స్, లెగమెంట్స్, టెండాన్స్ అండ్ లాంగ్ నర్వ్స్, లాంగ్ కోర్స్ ఆఫ్ నర్వ్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి వీళ్ళల్లో. ఎటువంటి వాళ్ళల్లో ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి పెద్దవిగా ఉన్నాయో, ఆ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ లైఫ్స్ లో జీవితంలో సరిగ్గా నెరవేరలేదు, ఆ ఎయిల్మెంట్స్ ఫ్రమ్ నుంచి ఇటు వస్తారు వీళ్ళంతా. అలాంటి వాళ్ళల్లో వచ్చేటువంటి ఈ కంప్లైంట్స్ అన్ని. సో వీళ్ళు కేస్ టేకింగ్ లో మనకి ఏం చెప్తారు, మనకి డెఫినెట్ గా ఈ హింట్ ఇస్తారు. ఏమండి మేము లేదండి బాబు చాలా మంచి, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక పేషెంట్ వచ్చారు, ఎగ్జాంపుల్ జస్ట్. సో అఫ్ కోర్స్ సెన్సేషన్ పెర్స్పెక్టివ్ లో నేను కేసు తీసుకోపోయినప్పటికీ ఆవిడ ఎంత అద్భుతంగా చెప్పారో. సో డాక్టర్ గారు ఒకటేనండి, క్లారిటీగా చెప్తున్నాను, నాకు చిన్నప్పటి నుంచి చాలా రకాల మందులు వాడాను. ఎందుకంటే అప్పట్లో నాకు మెన్సెస్ అవి క్షేమంగా వచ్చేవి కాదు. సో ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ ఇచ్చేవారు. సో నా నా ఏజ్ ఇప్పుడు 45. నేను కనీసం ఒక 5,000 ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్లు వాడుంటాను. అంటే ఎన్నో మెన్సెస్ సరిగ్గా రావట్లేదని చెప్పి నాకు బాగా 10 years ఏజ్ నుంచే కూడా బాగా ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ నాకు ఫీడ్ చేశారు మా పేరెంట్స్. సో వాటన్నిటి తాలూకు రిజల్టే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. సో మ్యారేజ్ అయిపోయిన దగ్గర నుంచి చాలా బిగ్ బిగ్ థింగ్స్ ఉండేవనుకోండి, లెట్ అస్ ఫర్గెట్ దట్. ఇదంతా ఇనీషియల్ దాంట్లోనే వచ్చింది. సో తర్వాత వెన్ వి ఎంక్వైర్ ఎట్ దట్ థింగ్, సో ఆవిడ కలలు, ఆవిడ డ్రీమ్స్ ఏమనుకున్నారు లైఫ్ లో, ఎవ్రీథింగ్ ఇండిపెండెన్స్ అన్నీ ఓకే. ఇట్ టర్న్ టు బి ఎ బిగ్ కేస్ మనకే. సో అట్లా నీకు అంటే ఐడియా చెప్తున్నా, వెన్ వి స్టడీ దీస్ థింగ్స్ టుగెదర్, సో వాట్ ఈస్ ద పేషెంట్స్ సిచ్యువేషన్ రైట్ నౌ అండ్ వాట్స్ ఈజ్ హెర్ ఎక్స్పెక్టేషన్, ద అపోజిట్ థింగ్. సో ఆ రెండు కూడా మీరు కన్సిడర్ చేయాలి, మీ చూపు రెండిటి మీద ఉండాలి. సో ఇండిపెండెంట్, ఇండివిజువల్, వాట్ ఈజ్ ఇండిపెండెన్స్ ఫర్ యూ అండ్ వాట్ ఈజ్ ద ఐడియా వెన్ యూ ఆర్ నాట్ ఇండిపెండెంట్. నువ్వేం చేస్తున్నావు, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్, ఐ నెవర్ వాంట్ టు బి ఇన్సైడ్ దట్, which is a dependent situation. Even now also, I usually go for some sort of private firm thing
and I go for some tuitions in the evening because I don't want to stay inside. I don't want to be congested. I don't want to be restricted. ఏ సూపర్ క్లాస్ అండి? Fifth and ఫిఫ్త్, వెరీ గుడ్. ఫిఫ్త్ సూపర్ క్లాస్. సో డెఫినెట్గా మనకై వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు ప్రిస్క్రైబ్ హెర్ ఈజ్ ఫ్రమ్ ద ఫిఫ్త్ సూపర్ క్లాస్. అది ప్లాంటా, యానిమలా, మినరలా, ఓకే, లెట్ అస్ డిగ్ డీప్. But the central idea which the person is giving her, that everything when stayed inside, when kept inside, that is a havoc for me. And I doesn't want to be like that. I always want to be free. I always want to come out. I doesn't want to stay inside. నేను చిన్నప్పుడు కూడా అంతే. నేను ఎప్పుడు ఇంట్లో ఉండేదాన్ని కాదు. సో ఎవ్రీథింగ్ అట్లా ఈ ఒక పెర్సన్ మనం తీసుకుంటున్నప్పుడు మనకి ఈ సార్ట్ ఆఫ్ ఐడియాలజీ మనకి చూసుకుంటూ ఉండాలి. సో కాల్మియాలో ఏంటంటే ఆ ఐడియా బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది. సో సిక్స్త్ సూపర్ క్లాస్ లో ఉంచి వచ్చేటువంటి రెమెడీ కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే ఎట్లా ఉంటారు, రీచ్ అవ్వని వాళ్ళు ఏ జోన్ లోకి వెళ్తారు, వాళ్ళ తాలూకు ప్యాథాలజీ ఎలా డెవలప్ అవుతుంది. సో యూజువల్గా మనకి కాల్మియాలో ఈ లాంగ్ కోర్స్ ఆఫ్ నర్వ్స్ ఫ్రమ్ అబౌవ్ డౌన్వర్డ్స్. సో పైనుంచి కిందకి, అండ్ ఆల్సో ఏ సార్ట్ ఆఫ్ వ్యాండరింగ్ రొమాటిజం. సో వాళ్ళకి ఉదాహరణకు వాళ్ళకి షోల్డర్లో పెయిన్స్ వస్తున్నాయి కాల్మియా పేషెంట్స్కి. షోల్డర్ నుంచి ఈ ఫింగర్స్ దాకా పెయిన్స్ వచ్చేస్తాయి. లేదా సపోజ్ వాళ్ళకి ఈ కళ్ళు లాగుతున్నాయి, లేకపోతే ఈ ట్రైజెమినల్ ఫేషియల్ నెర్వ్ న్యూరాలజియాస్ ఉన్నాయి, దాంతో అవి ఇలా కిందకంతా లాగేస్తూ ఉంటాయి. లేదా ఒక్కొక్కసారి రేర్లో ఈ నెక్ రీజన్ లో వాళ్ళు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది వాళ్ళకి. సో అక్కడి నుంచి ఆ పెయిన్ కింద డార్సల్ రీజన్ లో, లంబార్ రీజన్ లో చేస్తూ ఉంటుంది. లేదా ఒక్కసారి రేర్ కేసెస్ లో ఇలా పై కింద నుంచి పైకి తలలోకి వస్తూ ఉంటుంది పెయిన్. సో ఇట్లా మనకి కాల్మియాలో ఆ ఐడియా మీకు ఏంటంటే వాళ్ళకి యూజువల్ గా ఈ నర్వ్ పెయిన్స్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నప్పటికీ మేజర్ కేసెస్ లో ఫ్రమ్ అబౌవ్ డౌన్వర్డ్స్ ఉంటాయి. అది వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఇండికేషన్ ఫర్ కాల్మియా. ఇంకో రెమెడీ ఏంటండి, ఎక్కువగా పైనుంచి కిందకి ఉండేటువంటి కంప్లైంట్స్ మోస్ట్లీ ఫర్ అలాంగ్ విత్ ద కోర్స్ ఆఫ్ నర్వ్స్. లైకోపోడియం. లైకోపోడియం, వెరీ గుడ్. ఆర్నిక ఆర్నిక ఆర్నికా కాదు, మనం చెప్పుకున్నా ఉండో ఈ రెమెడీ. క్యాక్టస్, వెరీ గుడ్ భవ్య, ఎక్సలెంట్. ద అదర్ రెమెడీ ఇస్ క్యాక్టస్. సో ద ఆపోజిట్ ఫర్ దిస్ ఈజ్ లెడంపాల్. వీళ్ళకి కింద నుంచి పైకి వెళ్తూ ఉంటాయి లెడంపాల్లో. సో అలాంగ్ ద సేమ్ కోర్స్ ఆఫ్ నర్వ్. సో టోకి ఏదైనా, అందుకనే మనకి లెడంపాల్లో ఎక్కువగా మనకి ఈ ఇన్ఫెక్షన్స్, సెప్టిక్ థింగ్స్, లింఫాంజైటిస్, లింఫెడినోమాస్ ఇట్లాంటి కేసెస్లో ఎక్కువగా లెడంపాల్ ఇండికేట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే మనకి చాలా సార్లు ఏంటంటే ఎందుకు వేస్తున్నామో తెలియకుండా చాలా సార్లు మంది దెబ్బ తగిలితే హైపరికం వేసేయండి పర్లేదు, లేకపోతే లెడంపాలు వేసేయండి, గుడ్ ప్రిస్క్రిప్షన్స్ కాదని అనట్లేదు, కానీ హోమియోపతిలో అది చేయకూడదు. ఎందుకంటే లైఫ్లో నీకు లెర్నింగ్ ఏమి ఉండదు మీరు ఇలాగ బండ గుర్తులు కొండ గుర్తులు పెట్టుకుని చేస్తే. లెడంపాల్ ఐడియా ఎప్పుడు కూడా ఎందుకు స్నేక్ బైట్స్ లో కానీ, లింఫాంజైటిస్ లో కానీ, సెల్యులైటిస్ లో కానీ లెడం ఎందుకు ఇండికేట్ అవుతుంది అంటే ద ప్రూవింగ్స్ లో లెడంలో వచ్చినటువంటి అంటే పెయిన్, మీకు ఇదివరకు కూడా చెప్పాను, ఒక చోట ఏకింగ్ గా మొదలై అది అక్కడి నుంచి
ఎసెండ్ అవుతుంది, లేదా ట్రావెల్ అవుతుంది, లేదా షూటప్ అవుతుంది. అది లెడం లక్షణం. సో అటువంటి లక్షణం ఎక్కువగా ఈ ఇంజురీస్ లో వీటిల్లో కనపడుతూ ఉంటుంది కాబట్టి మనకి లెడంపాలు ఇటువంటి ఇంజరీస్ లో ఇండికేట్ చేస్తూ ఉంటారు. రైట్, అది గుర్తుపెట్టుకోవాలి అట్లా. సో ఈ కోర్స్ ఆఫ్ నర్వ్ యాక్షన్ లో పైనుంచి కిందకి రావటం అనేటువంటివి ఈ కాల్మియాలో, లైకోపోడియంలో, క్యాక్టస్ లో మనకి కనబడుతున్నప్పటికీ కింద నుంచి పైకి రేడియేట్ అవడం అనేటువంటిది లెడంపాల్లో కనబడుతుంది. నెక్స్ట్, ఇంకొకటి లెడంలో ఉండేటువంటి కాల్మియాలో ఉండేటువంటి సారీ లెడంలో అయితే కోల్డ్ ఎమిలరేషన్. లెడంలో అంటే కోల్డ్ అప్లికేషన్స్ కూడా ఎమిలరేషను, కోల్డ్ వెదర్ ఎమిలరేషను అండ్ హీట్ అగ్రవేషన్ లెడంలో. సో కమింగ్ బ్యాక్ టు కాల్మియా లాటిఫోలియాలో మనకి ఎగ్జర్షన్ అగ్రవేషన్ ఉంటాయి. అంటే వీళ్ళ పెయిన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఏదైనా పని చేయడం వల్ల, లేదా ఏదైనా వర్క్ చేయడం వల్ల, లేదా కదలడం వల్ల ఇలా వాళ్ళకి అగ్రవేట్ అవుతాయి. ఎక్కువ భాగం వీళ్ళ పెయిన్స్ బ్రయోనియా వాళ్ళలాగా. అలాగే హీట్ ఎగ్రవేషన్, వేడి వాతావరణం వల్ల ఎగ్రవేట్ అవుతుంది. చల్లదనం కావాలి కాల్మియాలో, చల్లదనం వల్ల వాడి బాధలు తగ్గుతాయి కాల్మియాలో. కార్డియాక్ ట్రబుల్స్ ఆఫ్ రొమాటిక్ కారిజన్, ఇదే ఇందాక మనం చెప్పుకుంటాం. సో మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఈ కోర్స్ ఆఫ్ నర్వ్స్ కానీ, నర్వ్ కానీ, మజిల్ కానీ, లెగమెంట్స్ కానీ, టెండాన్స్ కానీ, జాయింట్స్ లో కానీ మనకి డిసీజ్ తన తాలూకు ఎస్టాబ్లిష్మెంట్ మనకి చూపిస్తున్నప్పుడు, మెంటల్ స్టేట్ నుంచి ఫెయిల్యూర్ స్టేట్లోకి స్లోగా వస్తున్నప్పుడు, కోప్డప్ స్టేట్లో ఉన్నప్పుడు, సో అప్పుడు గనక మనం జాగ్రత్తగా పట్టుకుని ఈ రొమాటిక్ రెమెడీస్ ఏవైతే ఉంటాయో వేటిల్లోకి ఈ కేసు వెళ్తుందో స్టడీ చేసుకుని మనం ఇవ్వగలిగితే మనం చాలా వరకు సక్సెస్ సాధించినట్టే. కానీ యూజువల్గా పేషెంట్స్ అలాగే డాక్టర్స్ ఇద్దరూ కూడా రెస్పాన్సిబులే. ఎందుకంటే పేషెంట్ తన తాలూకు డెస్పరేషన్ వల్ల ఇమీడియట్ గా తగ్గిపోవడానికి ఏం చెయ్యాలి అనేది ఆలోచిస్తారు. దాంతో ఈ రొమాటిక్ ట్రబుల్స్ తొందరగా అదృశ్యం అయిపోయి వ్యానిష్ అయిపోయి ఏ రకమైన రబ్బింగ్లు, లేకపోతే పెయిన్ కిల్లర్స్, లేకపోతే ఇంజెక్షన్లు ఇట్లాంటివి చేసి దాన్ని వీలైనంత వరకు సప్రెస్ చేయడానికి చూస్తారు. సో వన్స్ ఇవి ఇంకా సప్రెస్ అయ్యాయంటే దీన్ని నెక్స్ట్ సీట్ ఎక్కడ పెట్టుకుంటుందండి? ఎక్కడ పెడుతుంది? హార్ట్. రొమాటిక్ హార్ట్ లో. హార్ట్. అది. సో అటువంటి కండిషన్స్ లో మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకునే కొన్ని రెమెడీస్ ఉన్నాయి. ఏంటంటే ఎప్పుడైతే పేషెంట్స్ వాళ్ళ తాలూకు ఇగ్నోరెన్స్ చేత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మెడిసిన్స్ వాడేసి వాళ్ళు, లేదా మనకు చిత్రం ఏంటంటే ఇది హోమియోలో కూడా కరెక్టే. ఎందుకంటే మన దగ్గరికి పేషెంట్ వచ్చారు, ఒక డాక్టర్ గారు నాకు తెలిసిన ఆయన ఆయన ఆల్మోస్ట్ ప్రతి వారం ఒక కొత్త మంది వేస్తూ ఉంటారు పేషెంట్స్కి. ఎందుకంటే పేషెంట్కి నొప్పి తగ్గలేదంటే ఈయన నొప్పికి గురిపెట్టి తనకి రిపర్టరీలో తనకి తెలిసిన మందులన్నీ తోస్తూ ఉంటారు. బేసిక్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపులే పోయింది. ఎందుకంటే యు ఆర్ ట్రీటింగ్ ద పార్ట్, నాట్ ద పర్సన్. సో ఎప్పుడైతే మనం వ్యాధిని మనం అంటే ముఖ్యంగా హోమియోపత్స్ వ్యాధిని మనం పేషెంట్లో కాకుండా పార్ట్లో చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో మనకి తెలియకుండానే మనం బెజవాడ వెళ్ళే ట్రైన్ మానేసి వైజాగ్ వెళ్ళే ట్రైన్ ఎక్కేసినట్టే లెక్క. మనం వెళ్ళాలనుకోదు బెజవాడ, కానీ మనం విశాఖపట్నం వెళ్తాం. ఎందుకు? మన పెర్స్పెక్టివ్ లోనే పేషెంట్ని ట్రీట్ చేయటం అనేది ఎగిరిపోయింది. సో అటువంటి కండిషన్స్ లో కనుక అది మన హోమియోపతి డాక్టర్ మిస్టేక్ వల్ల కావచ్చు, పేషెంట్ మిస్టేక్ వల్ల కావచ్చు, పార్ట్ ని ట్రీట్ చేయడం అనేటువంటి కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోయామంటే ఇమీడియట్ గా మనం
అయిపోయినట్టే, స్మాష్ అయిపోయినట్టే. సో అది డాక్టర్ వల్లైనా పేషెంట్ వల్లైనా ఈ టైప్ ఆఫ్ ఎప్పుడైతే జాయింట్స్ మీద గురిపెట్టి మనం వైద్యం చేసి ఆ జాయింట్ పెయిన్ ని మాయం చేయడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం, వీటి నెక్స్ట్ సీట్ వెంటనే వాళ్ళు ఆ హార్ట్ కండిషన్స్ డెవలప్ అవుతాయి. అలాగా ఎప్పుడైతే ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి అందులోకి వెళ్తూ ఉంటుందో, అంటే జాయింట్స్ లో ఉన్నటువంటి డిసీజ్ స్లోగా హార్ట్ వైపు వెళ్తూ ఉంటుందో, అలా వెళ్ళిందో లేతే అటువంటి కండిషన్స్ లో గుర్తు పెట్టుకునే రెమెడీస్ లో కాల్మియా ఒకటి. అప్పుడు కూడా ఖచ్చితంగా మీకు ఈ ఎగ్జర్షన్ ఎగ్రివేషను, హీట్ అగ్రివేషను, కోల్డ్ ఎమిలరేషను మీకు కనబడుతూనే ఉంటాయి అప్పుడు కూడా. అంటే రొమాటిక్ కండిషన్లో ఏ మొడాలిటీస్ అయితే స్పెసిఫై చేస్తున్నాయో ఆ రొమాటిక్ కంప్లైంట్స్ని సక్సెస్ఫుల్గా మనం అదృశ్యం చేయగలిగి వాడికి చక్కగా కొత్త జబ్బైన హార్ట్ కండిషన్స్ని తీసుకురావడంలో మనం విజయం అయ్యామో, విక్టరీ సాధించామో, అప్పుడు కూడా ప్రకృతి మాత్రం ఆ మొడాలిటీస్ని అలాగే ఉంచుతుంది. ఏమైనా ఇప్పుడైనా వేస్తాడేమో వీడు కాల్మియా అని. అటువంటి కండిషన్స్ లో పడే రెమెడీస్ లో ఆరం మెటాలికం ఒకటి, లెడంపాల్ ఒకటి, కాల్మియా ఒకటి, మనం మర్చిపోకూడని రెమెడీస్ ఇవి. ఎబ్రోటానం ఒకటి. ఈ రెమెడీస్ అన్నీ కూడా రొమాటిజము పూర్వం ఒక పార్ట్ లో ఉండేది, స్లోగా అది హార్ట్కి వచ్చేసింది. అంటే క్యూర్ మస్ట్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ మోర్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ టు లెస్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్. లేదండి, అది పాత సిద్ధాంతం. క్యూర్ మస్ట్ టేక్ ప్లేస్ ఫ్రమ్ లెస్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ టు మోర్ ఇంపార్టెంట్ అని కొత్త సిద్ధాంతం. సో అట్లా అన్నమాట. అలా మనం చేసే ఎరాటిక్ ప్రిస్క్రిప్షన్ వల్ల ఒక్కొక్కసారి పేషెంట్కి అంత హార్మ్ జరగచ్చు. అవి గనక సోరిక్ కేసెసే అనుకోండి, మీ అదృష్టం నా అదృష్టం బాగుండి పెద్దగా డ్యామేజ్ జరగదు, యూ కెన్ పుల్ ఆఫ్ ద థింగ్. ఎందుకంటే అది ఫంక్షనల్ పెర్స్పెక్టివ్లోనే ఉంటుంది, ఆర్గానిక్గా. తర్వాత డ్యామేజ్ ఇంకా జరగదు, ఎందుకంటే మోర్ ఆఫ్ ఫంక్షనల్ ఇష్యూస్లో ఉంటుంది కాబట్టి. మనం వేసిన రెమెడీస్ వల్ల జాయింట్ పెయిన్స్ తగ్గిపోయి వాడికి ఆయాసం రావటం, కొంచెం ఊపిరి ఆడకపోవడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం, మెట్లు ఎక్కితే ఆయాసం రావడం, ఇలా హైట్ ఎక్కితే దగ్గు ఆయాసం రావడం, చెమటలు పట్టడం, ఇలాంటివి జరుగుతాయి. అప్పుడైనా గబగబా మెలుకుని అది నాకు ఎక్కడో తప్పు చేసామని మళ్ళీ ఒకసారి కేస్ షీట్ చూసుకుని మనం మందు జాయింట్కి ఇవ్వకూడదు అని చెప్పి. కానీ మన కర్మగాలి అవి గనక సైకోటిక్ కేసెస్, సిఫిలిటిక్ కేసెస్ అనుకో ఉంటాయి కూడా. కాల్మియా ఈజ్ ఏ డీప్ యాక్టింగ్ యాంటీసోరిక్, యాంటీ సైకోటిక్ అండ్ యాంటీ సిఫిలిటిక్ రెమెడీ. కర్మగాలి అవి సైకోటిక్ సిఫిలిటిక్ కేసెస్ అయ్యాయి అనుకోండి, ఇంకా మిమ్మల్ని హెల్ప్ చేయాలి డెఫినెట్ గా. అవి ఎండోకార్డైటిస్, వాల్వులార్ ట్రబుల్స్ వాటిల్లోకి వెళ్ళిపోతుంది. మీరు మెలుకునేసరికే ఓ వాల్వ్ కొట్టేస్తుంది. సో అలాంటి సిఫిలిటిక్ ఆరిజినేటెడ్ అయినటువంటి వాల్వులార్ ట్రబుల్స్ లో కూడా గుర్తించుకునే రెమెడీస్ లో కాల్మియా ఒకటి. అప్పుడు కూడా ఈ ఎగ్జర్షన్ ఎగ్రివేషను, ఈ ఆయాసం రావటం, హీట్ ఎగ్రివేషను, కోల్డ్ ఎమిలరేషను, హిస్టరీ ఆఫ్ రొమాటిజం టు ఏ పర్టిక్యులర్ జాయింట్, హిస్టరీ ఆఫ్ సిఫిలిటిక్ టెండెన్సీస్. అది వాళ్ళ కనుక ఫస్ట్ జనరేషన్ వాళ్ళైతే వాళ్ళ దగ్గరే ఆ సిఫిలిటిక్, అవునండి మేము, నేను ఇది వరకు అని మేల్స్ కానీ ఫిమేల్స్ కానీ చెప్తారు. వాళ్ళు సెకండో థర్డో జనరేషన్లోకి వచ్చేసారనుకోండి, వాళ్ళ జనరేషన్లో సిఫిలిటిక్ కనబడవు, కానీ వాళ్ళ పై జనరేషన్లో ఎర్లీ డెత్స్ కానీ, లేదా వాళ్ళ పై జనరేషన్స్లో సిఫిలిటిక్ రిలేటెడ్ డిసీజెస్ కానీ మీకు, లేదా ఆ పై జనరేషన్స్ లో ఆటిజమ్స్ అలాంటివి కానీ, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ లో ఆటిజమ్స్ కానీ మీకు కనబడుతూ ఉంటాయి. సో ఎలాగో అలాగ మీకు సిఫిలిటిక్ క్రైటీరియా అనేటువంటిది ఆ కేసులో మీకు కనబడుతూ ఉంటుంది, దొరుకుతూ ఉంటుంది. అలాంటి కేసెస్ లో ముడకడ కాల్మియా ఇండికేటర్. అలాగే గనోరియల్ రొమాటిజం, అంటే సిఫిలిటిక్ కాకుండా సైకోటిక్ ఐడియాలో
అటువంటి గనోరియల్ రొమాటిజంలో ఉన్న కేసెస్లో కూడా కాల్మియా ఇండికేట్ అవుతుంది, కానీ కాల్మియాతో కేస్ క్యూర్ అవ్వదు. కాల్మియాతో క్యూర్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని కాల్మియా 200 3 4 డేసెస్ ఒక 8 to 10 months గ్యాప్లో వేసుకుని తర్వాత కాల్మియా 1M ఒక 2 3 డోసెస్ వేసుకుని ఒక ఏడాదిన్నర 2 ఏళ్ల తర్వాత ఆ కేసులు మెడోర్నంలోకి వెళ్తాయి. ఖచ్చితంగా మెడోర్నం ఇండికేట్ అవుతూ ఉంటుంది. సో మెడోర్నంతో మనకి మొత్తం ఒక 3 4 years కి ఆ కేసెస్ కంప్లీట్ గా క్యూర్ అవుతాయి. ఎప్పుడు ఆర్గానిక్ చేంజెస్ జరగనప్పుడు. కానీ ఆ రొమాటిజం మీద ఎయిమ్ చేసి మనం వైద్యం చేసి బ్రయోనియాలు రూస్టాక్స్లు రోటాలు రోడోడెండ్రాన్లు వేసి దాన్ని లోపలికి తరిమేసి వాడికి ఒక ఏడాదిన్నర తర్వాత హార్ట్ ట్రబుల్ వచ్చి అప్పుడు మేల్కొని కాల్మియా వేస్తే అక్కడి నుంచి ఒక 10 ఏళ్ళు పడుతుంది వాడి బయటికి రావడానికి. సో ఏ స్టేజ్లో మన దగ్గరికి వచ్చాడని అనేదాన్ని బట్టి ట్రీట్మెంట్ తాలూకు డ్యూరేషన్ ఆధారపడి ఉంటుంది. కానీ గనోరియల్ సైకోటిక్ కేసెస్ కానీ సిఫిలిటిక్ కేసెస్ కానీ అయితే మాత్రం ఒక్క కాల్మియాతో క్యూర్ అవ్వవు. కాల్మియాతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని మోస్ట్ ప్రాబ్లీ మెడోర్నంలోకి వెళ్తాయి. ఆ, వీటిల్లో ఆ సిఫిలిటిక్ కేసెస్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ శాతం ఆరం మెట్లో కానీ మెర్క్సాల్లో కానీ వెళ్తాయి సిఫిలిటిక్ కేసెస్ అయితే యూజువల్గా. కానీ ఏ స్టేజ్లో మనం కాల్మియాతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం అనే దాన్ని బట్టి డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. మధ్యలో ఎక్యూట్స్ అవి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటే మళ్ళీ అవి వేసి మళ్ళీ వాడిని కాల్మియాలోకి తీసుకెళ్తూ ఉండాలి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో సైకోటిక్ సిఫిలిటిక్ సోరిక్ మూడు ట్రైమయాస్మెటిక్ రెమెడీ. సో మూడిట్లోనూ మనకి కాల్మియా ఇండికేట్ అవుతుంది. సోరిక్ కేసెస్ కొంచెం ఫాస్ట్గా స్పీడ్గా ఉంటాయి, ఆర్గానిక్ చేంజెస్ తొందరగా రావు. బట్ అవి గనక సైకోటిక్ సిఫిలిటిక్ కేసెస్ అయితే మాత్రం మనం కొంచెం ఎర్రర్ చేసినప్పటికీ సరిగ్గా కేసు ఫస్ట్ రెమెడీస్లే సరిగ్గా ఇవ్వకుండా కేసు కనుక కొంచెం పాడు చేసామా అంటే నెక్స్ట్ ఖచ్చితంగా ఆర్గానిక్ చేంజెస్లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాల్మియాలో వీడికి రికంబెంట్ పొజిషన్స్లో వాడి మెంటల్ ఫ్యాకల్టీస్ అన్ని చాలా బాగుంటాయి. కానీ వన్స్ వీడు లేచి నడిచి లేదా మూవ్ అవడానికి ప్రయత్నించాడంటే వీడికి వర్టిగో వచ్చేస్తుండదు, కళ్ళు తిరిగిపోతుంటాయి. అలాగే వీడి మెంటల్ ఫ్యాకల్టీస్ కూడా దెబ్బతింటాయి, అయోమయం అంధాకారంలో అయిపోతాడు, బుర్ర పనిచేయదు. అది కూడా మనం కాల్మియాలో చూడొచ్చు. అసలు యాక్చువల్గా ఇందాక చెప్పుకున్నట్టు ఈ ఫెయిల్యూర్ స్టేట్లో మాత్రమే మీకు ఇవన్నీ కనబడుతుంటాయి. ఎందుకంటే వీడు చెప్పిన కదా, వీడి బేసిస్సే వీడు సిక్స్త్లో ఉండడం వల్ల వీడికి లైఫ్లో ఒక పెద్ద ట్రామా ఏదైనా జరిగి ఆ ట్రామా నుంచి వీడు ఇందులోకి వెళ్ళిపోతూ ఉంటాడు స్లోగా. వాడికి ఆ లేస్తే వర్టిగో రావడం, లేస్తే ఆయాసం రావడం, లేస్తే నొప్పులు రావడం అని ఎక్కువగా వాడు ఆ పడుకోవడానికి కూర్చోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ వాడు మొడాలిటీస్ అలాగే ఉంటాయి, వాడి మైండ్ స్టేట్ కూడా అలాగే ఉంటుంది ఎక్కువగా. ఎందుకంటే వాడు ఆల్రెడీ అలా కొంచెం ప్రోయాక్టివ్గా ఉండి దెబ్బతిని వచ్చినవాడు కావడం చేత వాడు ఆ లైఫ్లో ఇంకా ఆ జోన్ ఏదైతే కంఫర్ట్ జోన్ అది అది దాటడానికి వాడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే వాడు ట్రామా ఆల్రెడీ తిన్నాడుగా కాజా. సో అందుకని వాడు ఇంకా అటువంటి వాటి జోలికి వెళ్ళడానికి వాడు ప్రయత్నం చేయడు. అందుకే మీరు ఫంక్షనల్ పార్ట్లో చూస్తే ఎరికేల్స్లో నాకు గుర్తుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు కరెక్ట్, దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ ట్రావెలింగ్. మీరు సెన్సేషన్ పుస్తకం చూసుకుంటే నాకు గుర్తుండినంత వరకు అండి, గుర్తులేదు బట్ చెప్తున్నాను. వీడు ఒక ముగ్గురిని మీరు ఆ ముగ్గురు ఉంటారు, ఇలా తిరుగుతూ ఉంటారు ఎరికేల్స్ ఐడియాలో. ఆ, అంటే ఆ పిక్చర్ చూపించడం కోసం శంకరన్ గారు ఏంటంటే ముగ్గురిని ఇలా ఇలా ముగ్గురు మనుషుల్ని పెట్టి వాళ్ళ మధ్య ఒక బాణం గుర్తు పెట్టి ఇలా తిప్పుతూ ఉంటారు వాళ్ళని. సో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ట్రావెలింగ్ అని ఉంటుంది ఫంక్షనల్ పార్ట్లో యాక్చువల్గా ఎరికేల్స్లో. ఇదే కారణం. ఎందుకంటే వీళ్ళు
కోప్డ్ అప్ స్టేట్ లో సక్సెస్ స్టేట్ లో ఉన్నప్పుడు దెర్ విల్ బి లాట్ ఆఫ్ ట్రావెలింగ్ మ్యాగ్నానిమస్ పర్సన్స్ వీళ్ళు. సో ఆ ట్రామా ఏదైనా వచ్చిన తర్వాత దాని ఆపోజిట్ స్పియర్ లోకి వెళ్ళిపోయి కంప్లీట్ రెస్ట్ లో ఉండడం. రెస్ట్ కాకుండా ఏమైనా ప్రయత్నం చేసినా, ఏమైనా మాట్లాడినా, ఏమైనా పని చేసినా వీడి బాధలన్నీ ఉద్రేకం అయిపోవటం, ఆయాసం రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఆ రికంబెంట్ పొజిషన్ అనేది వీడికి యాక్చువల్గా చాలా హాయ్ అయిన పొజిషన్. ఎందుకంటే వాడు ఆ పొజిషన్లో ఉండడానికి ఇష్టపడతాడు ఎప్పుడు వాడి ఎక్స్పెక్టేషన్స్ అన్ని రీచ్ కానప్పుడు. సో మీరు ఆ స్టేట్లో ఎరికేల్స్ వాడిని చూసారనుకోండి, వాడు ఎప్పుడు చాలా యానిమేటెడ్గా ఉంటాడు. అచ్చేద్దాం ఇచ్చేద్దాం, అలా వెళ్దాం ఇలా వెళ్దాం, కూటి వెళ్ళిపోయి కొడైకెనాల్ వెళ్ళిపోయి కొడైకెనాల్ నుంచి ఇలాగా కాశ్మీర్ వచ్చేసి కాశ్మీర్ నుంచి రాజమండ్రి వచ్చేద్దాం అంటాడు ఇలాగా. దే ఆర్ వెరీ మచ్ యానిమేటెడ్ వెన్ యూ సీ ద పర్సన్ ఇన్ ద కోప్డ్ అప్ ఆర్ సక్సెస్ స్టేట్. ఓ చోట ఉండడు. వాడు కర్మగాలి హోమియోపతి డాక్టర్ అనుకో, ఒక రోజు ఇటు నుంచి ఇలా చూస్తానంటాడు, రేపు రేపు ఈ రూమ్ కాదు ఆ రూమ్ లోకి మార్చండి నా టేబుల్ కుర్చీ అంటాడు. మూడో రోజు అబ్బా ఆరు బయట చక్కగా చెట్టు కింద వేసి కూర్చుని చూద్దాం అంటాడు. ఆ శేఖర్ గారు చూడలేదా అంటాడు, లేకపోతే ఇలాగా. సో ఆ ఐడియా అలా ఉంటుంది అనమాట. దే దే డూ ఏ లాట్ ఆఫ్ ట్రావెలింగ్, దే డూ లాట్ ఆఫ్ మూమెంట్. అందుకనే వాడి ఫిజికల్ బాధలు కూడా చాలా వరకు ఈ వ్యాండరింగ్ రొమాటిజమ్స్ ఉంటాయి. ఓ రోజు కుడికాళ్ళు, ఓ రోజు ఎడంకాళ్ళు అవుతుంది, ఓ రోజు కుడి చేయి అవుతుంది, ఓ రోజు ఎడం చేయి అవుతుంది. మనం క్యాలీ కార్బ్ లో చెప్పుకున్నాం, క్యాలీ కార్బ్, క్యాలీ బైక్, క్యాలీ అయోడు. సో వాళ్ళ తాలూకు బ్యాచ్ లో వీడిని కూడా కలుపుకోవాలి మీరు. ఈ వ్యాండరింగ్ రొమాటిజం, పల్స్టెల్లా, వీళ్ళందరూ ఇంతే. నెక్స్ట్ షిన్ బోన్స్, పెయిన్ ఇన్ ద షిన్ బోన్స్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ నైట్. నేను చెప్పాను కదా, ఈ కాల్మియా గనక మీకు సిఫిలిటిక్ కేసుల్లో పడింది అంటే వీళ్ళకి రాత్రులు కాళ్ళు పీకేస్తున్నాయని చెప్తారు. ముఖ్యంగా షిన్ బోన్స్ అంటే ఈ టిబియా. ఇంకొక సీక్రెట్ ఏంటంటేనండి, కాల్మియాలో ఎక్కడైతే కింద బోన్ కి పైనున్న స్కిన్ కి మధ్య ప్లేస్ తక్కువ ఉంటుందో అటువంటి చోట్ల కాల్మియా ఎక్కువ ఇండికేట్ అవుతుంది. ఇది ఒక రహస్యం. అంటే ఎక్కడైతే బోనీ సర్ఫేస్ కి పెద్దగా మస్కులేచర్ ఉండదో అటువంటి చోట వచ్చేటువంటి పెయిన్స్ లో మాత్రం కాల్మియా గుర్తుపెట్టుకోవాలి ఎక్కువగా. వేర్ దెర్ ఈస్ లెస్ మస్కులేచర్ అండ్ దెర్ ఈస్ లెస్ స్పేస్ బిట్వీన్ స్కిన్ అండ్ ద బోన్. షిన్ బోన్స్ చూడండి, మీరు ఇలా ముట్టుకుంటే చాలు అక్కడ మీకు వెంటనే బోన్ తగిలేస్తూ ఉంటుంది. సో అటువంటి షిన్ బోన్స్ లో ముఖ్యంగా నైట్ ఎగ్రివేషన్ లో మీకు గుర్తుంచుకోవాల్సిన రెమెడీస్ లో కాల్మియా ఒకటి. నెక్స్ట్ హైలీ యాంటీసిఫిలిటిక్ చెప్పాను కదా, చాలా కేసులు మెర్క్సాల్, ఆరం మెటాలికం, యాసిడ్ ఫ్లోర్, సైలీషియా, ఎసఫాటేడా, మొత్తం ఈ బ్యాచ్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాల్మియా, సిఫిలినం, హైలీ యాంటీసిఫిలిటిక్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి రెమెడీ. కేసు జాగ్రత్తగా స్టడీ చేసి ఏ రెమెడీలోకి వెళ్తోందో మనం గుర్తుపెట్టుకోవాలి. సిఫిలిటిక్ కేసులు అయితే మామూలు మీద ఎక్కువ రోజులు టైం పడతాయి. ముందే మనం పేషెంట్కి చెప్పడం ఇంకా మంచిది, బాబు నీదికు ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే వీడు ఇలాంటి కంప్లైంట్తో వచ్చి ఓ నెల నెల 15 రోజులు అయిన దగ్గర నుంచి ఏమంటే మాకు ఇంకా తగ్గలేదు నొప్పులు, ఇంకా తగ్గలేదు నొప్పులు అంటే మనం ఏం చేయలేం. ఎందుకంటే వాడికి మినిమం ఒక రిజల్ట్ రావడానికి ఒక 8 to 10 months పడుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా హయ్యర్ పొటెన్సీస్కి వెళ్ళడం, తర్వాత ఒకవేళ కాల్మియాతో సిఫిలిటిక్ కేసులు అయితే క్యూర్ అవ్వవు. ఖచ్చితంగా నెక్స్ట్ రెమెడీ పట్టి తీరుతుంది. యూజువల్గా ఆ కేసెస్ చూసుకుని మనం జాగ్రత్తగా నెక్స్ట్ వెళ్తే వీడు నెమ్మదిగా ఇందులోంచి బయటకు వస్తాడు. వీడు గనక చేసిన పొరపాట్ల వల్ల వీడు హార్ట్ కండిషన్ వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా కష్టం కేసు. అటువంటి కేసులు బయటికి తీసుకురావటం. సో జాగ్రత్తగా స్టడీ చేయాలి అందుకని. నెక్స్ట్ రొమాటిజం లీవ్స్ ద
సెటిల్స్ ఇన్ ద హార్ట్, లీవ్స్ ద జాయింట్స్ అండ్ సెటిల్స్ ఇన్ ద హార్ట్. ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, ఆరం మెటవ్, బ్రయోనియా, రూస్టాక్స్, లెడంపాలు, క్యాల్కేరియా అండ్ అబ్రాటా. వీళ్ళందరూ కూడా ఈ కంప్లైంట్, ఈ సిమ్టమ్ ఉంటుంది. అంటే జాయింట్ లో ఉన్నటువంటి రొమాటిజం స్లోగా హార్ట్ లోకి షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. కానీ చాలా కేర్ఫుల్ గా ఉండాలి మనం ఇటువంటి కేసెస్ లో. నెక్స్ట్, ప్రొలాంగ్డ్ వీక్నెస్ ఆఫ్టర్. అది సో హెపార్ సల్ఫ్ లో ఉన్నారనుకోండి, మీకు అదే వాడికి ఏదైనా నొప్పి వచ్చింది అనుకోండి, ఉదాహరణకి హెపార్ సల్ఫ్ వాడికి చెవి నొప్పి వచ్చింది అనుకోండి, అనుకుందాం. హెపార్ సల్ఫ్ వేసారు, తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత 2-3 రోజుల తర్వాత ఏమయ్య ఎలా ఉందంటే ఆ నీరసం ఇంకా వదలలేదు అంటాడు. ఏముండదు, ఆ చెవి నొప్పి అంతా పోతుంది. చిత్రంగా ఉంటాయి. కాల్మియా వాడికి జాయింట్ పెయిన్ వచ్చింది అనుకోండి, ఆ జాయింట్ పెయిన్ వచ్చిన తర్వాత వాడికి కాల్మియా వేసాం అనుకోండి, తగ్గిపోయింది అనుకో కాల్మియాతోనే. లేదా నెర్వ్ పెయిన్ వచ్చింది, సయాటికా నెర్వ్ వచ్చింది, కాల్మియా వేసాం, తగ్గింది. తగ్గిన తర్వాత ఎలా ఉందండి, అయ్యి బాబా డాక్టర్ లాస్ట్ టైం వచ్చిన నరం నొప్పండి, అయ్యి బాబా అంటాడు. కాల్మియాలో వాడికి ఏదైనా జాయింట్ పెయిన్, నర్వ్ పెయిన్, అది ఓ పట్టా నా వీక్నెస్ పోదు. హెపార్ సల్ఫ్ వాడికి అయితే పెయిన్ వల్ల వీక్నెస్ పోదు, పెయిన్ వల్ల వీక్నెస్ వచ్చేస్తుంది. వాడు చెవి నొప్పి వచ్చి హెపార్సల్ వేస్తే ఆ చెవి నొప్పి గురించి ఇంక మీకు ఒక నెల రోజుల దాకా చెప్తాడు. అయ్యి బాబా ఆ రాత్రి అండి కుట్టి చెవి నొప్పి, అయ్యి బాబోయ్ డాక్టర్ గారు అంటాడు. హెపార్సల్ఫ్ లో ఆ వీక్నెస్ పోదు, అప్పటి నుంచి నీరసమేనండి అంటాడు. హెపార్సల్ఫ్ లో అసలు అంటే ద సెన్సిటివిటీ టువర్డ్స్ పెయిన్ అంటాం కదా, మీరు దాని తాలూకు పరాకాష్ఠ చూస్తారు హెపార్లో. అండ్ నొప్పి వచ్చింది అంటే వాడు, అది ఏ నొప్పినా కానివ్వండి, నేను చెప్పాను కదా హీల్ పెయిన్స్ లో కూడా నేను హెపార్ సల్ఫ్ ఇస్తూ ఉంటాను. ఎందుకంటే నేను హీల్ పెయిన్ కి ఇవ్వను, ఆ హీల్ పెయిన్ కి వాడు చెప్పే సెన్సిటివిటీ ఉంది చూసారా, అది హెపార్ సల్ఫ్ కి ఇండికేషన్. ఇలా ఇలా పొద్దున్నే లేచి ఇలా పెడతాం, అయ్యో అసలు తట్టుకోలేను ఊరుగారు, అసలు అయ్యో బాబోయ్ అంటాడు. వాడు అన్ని రకాల యాక్షన్ చేశాడంటే డెఫినెట్ గా ఆ పెయిన్ సెన్సిటివిటీ ఎక్కువ ఉందని అర్థం. హెపార్ సల్ఫ్ లో అది ఏ పెయిన్ అయినా సరే సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఆయుధాన్ని ఉపయోగించి హీల్ పెయిన్స్ లో కూడా హెపార్ సల్ఫ్ గనక ఇవ్వగలిగితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కానీ హీల్ పెయిన్కి ఇవ్వకూడదు. ఆ నేచర్ ఏదైతే ఉందో, ఆ సెన్సిటివిటీ ఏదైతే ఉందో పేషెంట్కి, దానికి మాత్రమే మనం హెపార్ అవి ఇస్తే ఖచ్చితంగా ఇది కూడా తగ్గుతుంది. నెక్స్ట్, సో కొన్ని చాలా కేసెస్లో యాసిడ్ బెంజ్ కూడా మనకి ఈ కాల్మియాకి కొంచెం వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇచ్చారు. ఎలాగండి యాసిడ్ బెంజాయిక్? బెంజాయిక్ యాసిడ్లో మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది చాలా అఫెన్సివ్ యూరినేషన్ ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే యాసిడ్ బెంజ్లో మీకు యూరిన్ గనక ప్రొఫ్యూజ్గా అవుతూ ఉంటే జాయింట్ పెయిన్స్ తగ్గినట్టు ఉంటుంది వాడికి. ఏ కారణం చేతైనా, ఈవేళ నేను హైదరాబాద్ వెళ్ళాను సార్ బస్సులో, చెప్పలేను తెలుసు కదా సార్ మీకు, ఆప్తం బస్సు, అందుకని పొద్దున్నుంచి మంచినీళ్ళు తాగలేదు. రాత్రి కూడా ఎందుకైనా మంచిని జస్ట్ ఒక అర గ్లాస్ తాగాను అంతే అంటాడు. నెక్స్ట్ రోజుకి వాడికి జాయింట్ పెయిన్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే వాడు సరిగ్గా యూరినేషన్ అవ్వలేదు, యూరిన్ సరిగ్గా పోసుకోలేదు, లేదా బోత్ మేల్ అండ్ ఫీమేల్. అక్కడి నుంచే ఫోన్ చేస్తారు, లేకపోతే ఏమంటే డాక్టర్ గారు 2 కాళ్ళు వాచిపోయి ఏం చేయమంటారని. ఏమైందంటే ఇగో ఇది ప్రయాణం, బస్సు ప్రయాణం. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో తెలివైన పేషెంట్ కాస్త స్మార్ట్ పేషెంట్ అబ్బాయి వాటర్ తాకపోవడం వల్ల కావచ్చు అని చెప్పి వాటర్ బాగా తాగాడు, ఆ రోజు యూరిన్ బాగా అయిపోయింది అనుకోండి, ఇప్పుడు శుభ్రంగా వాపులన్నీ లాగేస్తాయి. అలా ఉంటుంది యాసిడ్ బెంజ్లో. ఏమాత్రం కొంచెం యూరిన్ స్కాంటీ అయినా విపరీతమైన వాసన వచ్చేస్తూ ఉంటుంది, అఫెన్సివ్నెస్ ఎక్కువ బెంజాయిక్ యాసిడ్. సో కాల్మియా బెంజాయిక్ యాసిడ్ ఆ రకంగా కాంప్లిమెంటరీ రిలేషన్షిప్ను కలిగి ఉంటాయి. సో కొన్ని కేసులు కాల్మియాతో కొంతవరకు క్యూర్ అయిన తర్వాత యాసిడ్ బెంజ్ ఇండికేట్ అవ్వచ్చు. కానీ ఇలాంటి టెండెన్సీ ఉంటేనే సుమా, అంతేకాని డాక్టర్ గారు చెప్పారు కదండి మనకి ఏమన్నారు కదా, కొన్నాళ్ళు ఇది వేసాక తర్వాత అది వేద్దామంటే ఏం పనిచేయదు. ఎవరికైతే ఈ యూరిన్ రిలేటెడ్గా పెయిన్స్, జాయింట్ పెయిన్స్ రావడం, స్వెల్లింగ్ రావడం, ఇడిమా రావడం ఉంటుందో
వాళ్ళల్లో కాల్మియాతో కొంత ట్రీట్మెంట్ చేశాక యాసిడ్ బెంజ్ పడే అవకాశం ఉంటుంది. ఆ సిమ్టమ్స్ ఉండాలి. అది. నెక్స్ట్ స్పైజీలియాతో కూడా చాలా వరకు కాల్మియాకి ముఖ్యంగా ట్రైజెమినల్ న్యూరాలజియా కేసుల్లో మీకు బాగా కనపడుతుంది. ఈ ఫేషియల్ ప్రాబ్లమ్స్, ఫేషియల్ నొరాలజియాస్ వాటిల్లో మీకు ఈ ఫేషియల్ పాల్సీస్, బెల్స్ పాల్సీస్, ట్రైజెమినల్ న్యూరాలజియాస్ వీటిల్లో స్పైజీలియా యూజువల్గా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కాల్మియా మోర్ ఆన్ రైట్ సైడ్ ఉంటుంది. అది కూడా ఒక ఇంపార్టెంట్. కాల్మియా ఒకటి, శాంగ్యునేరియా ఒకటి రైట్ సైడెడ్ లో కనపడుతుంటాయి. స్పైజీలియా నాష్ కూడా చెప్తారు నాకు గుర్తున్నంత వరకు. నాష్ చాలా వరకు స్పైజీలియాని కాల్మియాని ఎక్కువ కంపేర్ చేసి ఉండాలి. ఎందుకంటే అవి రెండు కొంచెం ఈ ఫేషియల్ కేసెస్ లో చాలా వరకు కాంప్లిమెంటరీ రిలేషన్షిప్ అని కలిగి ఉంటాయి. ఎందుకంటే రెండిటికి కూడా ఈ నెర్వ్ యాక్షన్ విపరీతంగా ఉంటుంది. అలాంగ్ ద కోర్స్ ఆఫ్ నర్వ్స్ అని ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ కోర్స్ ఆఫ్ నర్వ్స్ మీద పనిచేసే లక్షణం మనకి ఈ రెండు రెమెడీస్ కి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం గుర్తు, స్పైజీలియా కాల్మియా రెండు కూడా సిక్స్త్ సూపర్ క్లాస్ కి సంబంధించిన మందులే. స్పైజీలియా ఏమో లొగానేసియే ఫ్యామిలీ, కాల్మియా ఏమో ఎరికేసియే ఫ్యామిలీ. సో ఆ రెండు ఆ ఒకే సూపర్ క్లాస్ అవడం వల్ల అది కూడా మనకి ఒక ఎక్స్ట్రా వాటి మధ్య రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి. కానీ వాటి రెండు సైడ్స్ తేడా. అలాగే రెండు కూడా లాంగ్ టర్మ్ లో హార్ట్ రిలేటెడ్ ఐడియా మీద కూడా పనిచేస్తాయి. అది కూడా ఉంది. ఎందుకంటే స్పైజీలియా కేసెస్ కూడా సరిగ్గా మనం స్పైజీలియాతో ట్రీట్మెంట్ చేయకుండా అలోపతితో దాన్ని సప్రెస్ చేస్తే అవి ఈ కోర్స్ ఆఫ్ నెర్వ్స్ అంటే ఈ చెయ్యి లాగడం వాటి దగ్గరకు వచ్చేసరికి అప్పుడు మనం జాగ్రత్తగా మందు వేసి ఆ స్పైజీలియా పేషెంట్ని స్పైజీలియాతో గనక మనం తగ్గించి దాని తర్వాత యాంటీ మయాస్మెటిక్ రెమెడీ గనక వేయకపోతే వాడు అటు తిరిగి మళ్ళీ స్లోగా ఈ హార్ట్ ఇష్యూస్ లోకి వస్తాడు. నిజమైన హార్ట్ ట్రబుల్స్ స్టార్ట్ అవుతాయి. వాల్వులార్ ట్రబుల్స్, హైపర్ట్రోఫీ ఆఫ్ హార్ట్, లెఫ్ట్ వెంట్రిక్యులర్ హైపర్ట్రోఫీ, రైట్ వెంట్రిక్యులర్ హైపర్ట్రోఫీ, రైట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ అంటారు ఆర్బిబిబి, అయితే లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ అంటాడు, అయితే మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్, వాల్వరాల్ ట్రబుల్స్. సో రకరకాల పేర్లు పెట్టి మనల్ని హడలు కొడుతూ ఉంటారు. ఇప్పుడు సరైనటువంటి హోమియోపతి వైద్యం జరగకపోతే. సో సరైనటువంటి హోమియోపతి వైద్యం ఎలా జరుగుతుంది? పేషెంట్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుని వాడికేం రెమెడీ వేయాలో చూడాలి తప్ప నా దగ్గర తక్కెట్లో 10 రకాల కూరగాయలు ఉన్నాయి కాబట్టి నువ్వు అదే కొనుక్కో అన్నట్టుగా కాకుండా, అంటే నాకు తెలిసిన మందు ఏది ఇండికేట్ అవుతుందో పేషెంట్లో చూడటం మన ఓన్ వే ఆఫ్ పతి అది. ఆ? నేను 10 మంది మందులు చదివాను, ఈ 10 మందిలో ఈ పేషెంట్ దేనికి ఎందుకు వస్తాడో అట్లా చేయకూడదు. సో ఒకవేళ నిజంగానే నేను నిన్నో మొన్న ఒక కేసు తీసుకున్నాను, యుఎస్ కేసు. సో అయితే చెప్పాను, సార్ నాకు ఒక్క ముక్క కూడా ఆయన కేసు అర్థం అవ్వలేదండి, ఐఎమ్ సారీ నేను ఏం చేయలేను. అదేంటి సార్ కావాలంటే మళ్ళీ మాట్లాడతాను కానీ బాబు నేను అలాగే చేయలేను సార్, ప్లీజ్ ఇంకోసారి మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం చెప్పి. ఏం అర్థం అవ్వలేదు కేసు, ఏమివ్వాలి? సో అట్లా ఉంటుంది. సో జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి. సో ముఖ్యంగా ఈ స్పైజీలియా, కాల్మియా ఈ రెండు కేసులు, ఒకళ్ళేమో లెఫ్ట్ ఒకళ్ళేమో రైట్. నెక్స్ట్ క్యాల్కేరియా కార్బు, లిథియం కార్బు, లైకోపోడియము, నాట్రమూరు, పల్సటెల్లా. సో ఈ 5 రెమెడీస్ కూడా కాంప్లిమెంటరీ రిలేషన్ కలిగి ఉంటాయి ఈ కాల్మియాతో అని ఇచ్చారు కెంట్ గారు. సో ఐడియా ఏంటంటే ఆ కెంట్లో ఉన్న ఆ దానికి ఇందాక చెప్పాను, ఈ కేసు అవి సోరిక్కా, సెఫిలిటిక్కా, సైకోటిక్కా ముందు తెలియాలి మనకి కేసు డీల్ చేస్తున్నప్పుడు. అప్పుడు కాల్మియాతో వైద్యం అయ్యాక సైకోటిక్ వైపు వెళ్తోంది అనుకోండి, పల్సటెల్లా, మెడోర్నము అవి పడతాయి. సోరిక్ వైపు వెళ్తోంది అనుకోండి, నాట్రమూరు, క్యాల్కేరియా కార్బు, లిథియం కార్బు అవి పడతాయి.
సో మనం కేసుని అర్థం చేసుకుని ఏ రెమెడీతో సారీ ఈ కాల్మియాతో వైద్యం పూర్తయిన తర్వాత ఏ రెమెడీ లక్షణాలు మనకి కనబడుతూ ఉంటాయో అవి ఏ విపాకానికి ఏ మయాజంకి సంబంధించినవో చూసుకుని ఆ రెమెడీ మాత్రమే వేయాలి తప్ప ఇదేదో వరుస ఇదేదో లైన్ లో పెట్టామండి నెక్స్ట్ దీని తర్వాత ఇదే అట్లా ఉండదు అక్కడ సిండ్ కానీ యూజువల్ గా పెద్దవాళ్ళు ఈ డైరెక్షన్ ఎందుకు ఇచ్చింటే వాళ్ళు కొన్ని కేసుల్లో అవి ఇండికేట్ అయ్యాయి కాబట్టి స్ట్రైట్ అవే అవి మనం పికప్ చేసుకుని వెళ్ళిపోతే కొంచెం ఈజీ అవుతుంది. సో ఆ రకంగా వాళ్ళు చెప్పారు. సో ఇవి ఇండికేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, పాల్పిటేషన్ వర్స్ ఆన్ లయింగ్ ఆన్ రైట్ సైడ్. సో ఇవి మనకి ముఖ్యంగా హార్ట్ కండిషన్స్ లో మనకి ఎక్కువగా ఎందుకంటే లెఫ్ట్ సైడ్ యూజువల్ గా పడుకుంటే అగ్రవేషన్స్ ఉంటాయి. కానీ చిత్రంగా కొన్ని కేసుల్లో రైట్ సైడ్ పడుకుంటే కొన్ని రెమెడీస్ లో ముఖ్యంగా ఐ థింక్ ఆర్జెంటన్ నైట్రికంలో చెప్పుంటారు. అల్యూమెన్, బ్యాడియాగా, కాల్మియా, క్యాలినైట్రికము, లిలియం టిగ్గు, ప్లాటినా అండ్ స్పాంజియా అలాంగ్ విత్ ఆర్జెంటనేటర్. సో ఖచ్చితంగా మనకి ఈ హార్ట్ రిలేటెడ్ కేసెస్ లో ముఖ్యంగా అయితే ప్రతిదీ హార్ట్ ఇప్పుడు అల్యూమెన్ ఉంది. అల్యూమెన్ లో హార్ట్ ఇష్యూస్ ఏ ఉండవు. వాడికి ఎందుకు మనం గుర్తుపెట్టుకోవాలి వాడికి రైట్ సైడ్ పడుకో వాడికి టాన్సిల్స్ ప్రాబ్లం వాడికి ఏంటంటే ఇవన్నీ ఉబ్బిపోతాయి. సో వాడికి ఎక్కువగా రైట్ సైడ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల రైట్ సైడ్ పడుకుంటే ఆ గొంతంతా నొప్పి వచ్చేస్తుంది. సో బ్యాడియాగాలో దగ్గు రైట్ సైడ్ పడుకుంటే ఎగ్రవేట్ అవుతుంది. స్పాంజియాలో హార్ట్ కండిషన్స్ కూడా. సో అలా ఏ రెమెడీ అయినా ఆ వాటి తాలూకు ఏ కండిషన్ ఆ రైట్ సైడ్ పడుకుంటే ఉంటుందో ఆ ఎఫినిటీ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఆ పర్టికులర్ కండిషన్ ఎగ్రవేట్ అవుతుంది. సో ప్రతిదీ అన్నీ ఇందులో ఉంటాయని కాదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సో న్యూరాలజియాస్ ఆఫ్ ఫేస్ చెప్పుకున్నాం కదా మనం. రూస్టాక్స్, కాల్మియా, స్పైజీలియా. రూస్టాక్స్ కూడా కాల్మియా లాగే ఉంటుంది కానీ రూస్టాక్స్ లో మోషన్ పాపం వాడికి ఎమిలిరేషన్. వాడు ఏదైనా ఒక దాంట్లో కూర్చుండిపోయి ఎక్కువసేపు ఉంటే వాడు స్టిఫ్ అయిపోతాడు, టైట్ అయిపోతాడు, ఫర్మ్ అయిపోతాడు, కాట్ అయిపోతాడు. కానీ అదే కాల్మియాలో వాడు అక్కడ కూర్చొని ఏమన్నా ఇంక లేవక్కర్లేదు మీరు ఇక్కడి నుంచి కూర్చోండి అంటే వాడికి చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. వాడికి లేవమంటే బాధ. ఎందుకంటే వాడికి మోషన్ అగ్రవేషన్, బ్రయోనియా వాళ్ళ. రూస్టాక్స్ వాడికి తిరుగుతూ ఉంటే బాగుంటుంది. పల్స్టెల్లా వాడికి కూడా అంతే. పల్స్టెల్లా వాళ్ళకి రూస్టాక్స్ వాళ్ళకి కాస్త అటు ఇటు ఎగ్జర్షన్. పల్స్టెల్లా వాళ్ళకి ఏమంటే జ్వరం వచ్చిందా అంటే వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి 99 ఈవేళ స్నానం చేయకూడదు అన్నాం అనుకోండి. అందుకే పల్స్టెల్లా లేడీస్ వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యి బాబు స్నానం చేయకపోతే ఎలా కుదురుతుందని అంటారు. ఏముంటుంది, ఏమీ ఉండదు స్నానం చేయకపోతే, కానీ వాళ్ళు అలా అంటారు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా 99.4 ఉంటే మొహం కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసుకుని ఇస్త్రీ చీర కట్టుకుని మల్లెపూలు పెట్టేసుకుని బొట్టు పెట్టుకుని కూర్చుంటారు పాలస్టెల్లాలు. ఎందుకంటే వాళ్ళకి దే డజంట్ వాంట్ టు బి ఐడెంటిఫైడ్ యాజ్ డిసీజ్డ్. అది పాలస్టెల్లాలో ఉంటుంది. రూస్టాక్స్ లో వాడికి తిరిగితే బాగుంటుంది అందుకని వాడు ఏదో ఒక వంక పెట్టుకుని అటు ఇటు కాస్త తిరుగుతూ ఉంటాడు. వాడు కూర్చుంటే వాడి కాళ్ళు కీళ్ళు గీళ్ళు అన్ని పట్టేసినట్టు ఉంటుంది. ఓపియంలో వాడు వాడికి అసలు నాకు జ్వరం ఉందన్న ధ్యాసే ఉంది. జ్వరం ఏంటి ఒళ్ళు వేడిగా ఉంది జ్వరం అంటాడు. ఏమిటో వాడి ఉద్దేశంలో వాడు స్థితప్రజ్ఞత వచ్చేసింది అనుకుంటాడు వాడు. కానీ ఓపియంలో ఒక రకమైన ఇండిఫరెన్స్ ఉంటుంది. చెప్తారు కదా పెయిన్లెస్నెస్ డ్యూరింగ్ పెయిన్. అంటే పెయిన్ ఉండవలసిన ఫీచర్స్ లో కూడా ఒకసారి అదే ఓ పేషెంట్ మా డిస్పెన్సరీ పేషెంట్ మందులు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే వాళ్ళ పాప ఫోన్ చేశారు. నమస్కారం సార్, నాన్నగారి దెబ్బ ఆయన ఏం చెప్పలేదమ్మా అన్న. లేదు సార్ బాబు కింద దెబ్బ తగిలిందండి ఆయనకి మొన్న కిక్కిరాడు కొట్టేశారు, అదంతా చీవు బట్టి రక్తం అది వచ్చేస్తుంది. అదేంటండి మీకు చెప్పలేదా? చెప్పలేదమ్మా అంటే ఆయన గబగబా పిలవండిరా బాబు అంటే ఆయన గబగబా మన వాళ్ళు వెళ్ళి పిలుచుకొచ్చారు. పిలుచుకొస్తే తీరా చూస్తే అక్కడ అందులోంచి ఇంత దెబ్బ ఉంది, అందులోంచి కొంచెం కొంచెం రక్తం పస్సు వస్తుంది. ఏమయ్యా బాబు ఇది చెప్పలేదేంటి ఇది నువ్వు నాకంటే, ఏముంది సార్ ఏ దెబ్బలేము అన్నాడు. ఊరి నాయన అని. అప్పుడు మనం జనరల్ గా హైప్రేక్ స్టేటే లేదు, అది నొప్పి లేదు, నా బొంద లేదు అతనికి. ఓపియం వేస్తే తగ్గింది.
ఎందుకు ఓపియం అంటే మనం దెబ్బకు మందు వేయకూడదు. అసలు పేషెంట్ నాకు దెబ్బ ఉందంటే వచ్చాడు మందులు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. దెబ్బ ఉందన్న కాన్షియస్ కూడా అతనికి లేదు. దాంట్లోంచి పస్సు వస్తుంది, దాంట్లో రక్తం వస్తుంది, అలా ఉంటాయి ఓపియం కేసులు. సో మనం ఫైనల్గా ఇలాగనమాట. సో పలస్టెల్లాలో అలా ఉండు. రూస్టాక్స్ లో ఓ కారణం చేత తిరుగుతుంటాడు, పలస్టెల్లా వాడు ఓ కారణం చేత తిరుగుతుంటాడు, ఓపియం వాడు ఓ కారణం. రిపర్టరీ చూసుకుంటే వీళ్ళందరికీ కూడా వాళ్ళకి మోషన్ ఎమిలరేషన్ అయితే మూమెంట్ ఎమిలరేషన్ ఉంటుంది. కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క కారణం చేత ఎమిలరేషన్. అది మెటీరియా మెడికా. రిపర్టరీకి మెటీరియా మెడికాకి తేడా ఏంటంటే రిపర్టరీలో ఆ కాజ్ని ట్రేస్ చేయలేరు. అందుకనే మాస్టర్ గారు లాంటి వాళ్ళు మహానుభావులు ఏం చెప్పారు, 10 ఏళ్ల దాకా రిపర్టరీ జోలికి పోవద్దన్నారు. ఎందుకంటే మెటీరియా మెడికా బేసిస్ లేకుండా రిపర్టరీ చదివితే బ్యాట్ లేకుండా క్రికెట్ ఆడడంలా ఉంటుంది, వర్కౌట్ అవ్వదు. మెటీరియా మెడికా బ్యాక్గ్రౌండ్ లోంచి రిపర్టరీలోకి వెళ్ళాలి. అది అప్పుడు ఆ అందం వేరుగా ఉంటుంది. సో అది ఫైనల్గా మనకి ఈ కాల్మియా గురించి. ఈ కొన్ని రకాల హార్ట్ కండిషన్స్లో ఈ డిజిటాలిస్తో కూడా మనం కంపేర్ చేయాలి ఈ కాల్మియాను. కానీ ఆ, డిజిటాలిస్ పెర్స్పెక్టివే వేరుగా ఉంటుంది. వాడు కూడా 6th సూపర్ క్లాస్ నుంచి వచ్చిన వాడే. కానీ వాడి ట్రామా అంతా రిలేషన్షిప్స్, ఎక్స్పెక్టేషన్స్ కాదు. కానీ కాల్మియాలో మాత్రం ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అవ్వడం వల్ల వాళ్ళల్లో నెమ్మదిగా ఈ హార్ట్ కండిషన్స్లోకి వెళ్తారు. డిజిటాలిస్ట్లో బాండ్స్ తెగిపోవటం, దే ఆర్ స్క్రోఫులరేసియే ఫ్యామిలీ. సో ఆ బాండ్స్ తెగిపోయి స్లోగా వాళ్ళు హార్ట్స్ కండిషన్స్లోకి వెళ్ళిపోతారు పాపం. కానీ ఇద్దరికి కూడా చాలా వీక్ పల్స్ ఉంటుంది. కానీ డిజిటాలిస్ట్లో మిస్సింగ్ బీట్స్ ఉంటాయి, కాల్మియాలో ఉండవు. ఓకేనా? వీక్ పల్స్ స్లో పల్స్ ఉంటాయి అంతే. అలాగే కాల్మియాలో ఈ పెయిన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ నమ్నెస్. అంటే అన్ని కేసుల్లో ఉండాలని కాదు, కానీ మోస్ట్ కేసెస్లో నమ్నెస్ కూడా అసోసియేట్. కానీ గుర్తుపెట్టుకోండి అవి లాంగ్ నర్వ్సే. అంటే లాంగ్ నర్వ్స్ మీద వచ్చేటువంటి వాటిల్లోనే తిమ్మిర అనేటువంటిది మీకు కనబడుతుంటుంది. అసలు కాల్మియాయే ఎక్కువ శాతం ఈ కోర్స్ ఆఫ్ నర్వ్స్ విచ్ ఆర్ వెరీ లాంగ్ అటువంటి కండిషన్స్ లోనే మనకి ఇండికేట్ అవుతుంది. ఇది మనకి కాల్మియా గురించినటువంటిది. సో ఎక్కువ కేసులు మనకి కాల్మియాతో రెస్పాన్స్ వచ్చిన తర్వాత కూడా వాటి తాలూకు మయాజమును గనక మీరు డిస్కవర్ చేయకపోతే కేసెస్లో, దానివల్ల ఏంటంటే ఈ కేసు కాల్మియాతో టెంపరీ రిలీఫ్ మాత్రమే వస్తుంది. పెర్మనెంట్ క్యూర్ మాత్రం మీరు తర్వాత వేసే యాంటీ మయాజ్మెటిక్ రెమెడీ వల్ల ఉంటుంది. ఆ యాంటీ మయాజ్మెటిక్ రెమెడీ ఏమిటో మీరు కనిపెట్టాలి. కనిపెట్టాలంటే మీరు ఫ్యామిలీ హిస్టరీ, పర్సనల్ హిస్టరీ జాగ్రత్తగా స్టడీ చేయాలి. ఎందుకంటే ఒక దాని వచ్చేదాకా కాల్మియాతో అద్భుతమైన రిజల్ట్స్ కనబడతాయి. కానీ ఆ తర్వాత కేసు ఇంకెటు పోకుండా అక్కడే ఉంటుంది. అప్పుడు మీకు ఏం చేయాలో తెలియదు. అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ నుంచి మీరు ఆ బేసిస్ని స్టడీ చేసుకుంటూ వెళ్తే వీడికి కాల్మియాతో ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఏ రెమెడీ ఇండికేట్ అవుతుంది అనే దాని మీద కూడా మీకు క్లారిటీ ఉంటుంది. సో సిఫిలిటిక్ వైపు వెళ్తున్నాడా, సోరిక్ వైపు వెళ్తున్నాడా, సైకోటిక్ వైపు వెళ్తున్నాడా అనేది జాగ్రత్తగా మీరు కేస్ స్టడీ చేసుకుని పెట్టుకుంటే కాల్మియాతో క్యూర్ చేసిన తర్వాత ఏ రెమెడీస్లోకి వెళ్తారు అనేటువంటిది కూడా మీకు ఒక గైడ్ లైన్స్ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ మస్క్యులర్ రొమాటిక్ నర్వ్ రెమెడీ ఏదైతే కాల్మియా ఉందో ఇది మీరు, ఐ థింక్ యు గాట్ ద క్రక్స్ ఆఫ్ ద కేస్. సో అగైన్ we will meet with another remedy in the next session. So any doubts regarding today's session, please come forward. We can solve them and we can go ahead. సార్ రికంబైండ్ స్టేట్ అంటే ఏంటి సార్? పడుకోవడం రికంబైండ్ పడుకుంది. సుపైన్ పొజిషన్.
అప్పుడు మెంటల్ సిమ్టమ్స్ బాగుంటాయి అన్నారు కదా సార్. ఆ అదే చెప్పాను కదా వాడికి. అంటే యాక్చువల్గా వాడి వాడు మనకి పాతక్లో వాటిల్లోనూ ఇచ్చింది ఏంటంటే వాడి మెంటల్ ఫ్యాకల్టీస్ అన్ని చాలా చక్కగా ఉంటాయి. వాడు పడుకుని లేచేసరికి వాడికి వర్టిగో వస్తుంది అని చెప్తారు మనకి. అది. కానీ దానికి కారణం కూడా ఏంటో నేను మీకు ఇందాక చెప్పాను. ఎందుకు చెప్పరేమండి? మూమెంట్ ఎగ్రవేషన్ ఉంటుంది. అవును. అది దానికి కూడా కారణం ఏమిటో చెప్పానుగా. ఏమండి ఎవరు చెప్పరా? సార్ వాండరింగ్ వాండరింగ్ సిమ్టమ్స్ అని చెప్పారు సార్ దాని తర్వాత ఏంటంటే. కాదు కాదు సార్. అంటే మీరు శ్రద్ధగా వినాలి మరి. ఇప్పుడు సారీ ఇప్పుడు సారీ సార్. పాయింట్ ఏంటంటే మీరు ఈ ఆ టైప్ ఆఫ్ రికంబెంట్ పొజిషన్ ఎందుకు ఇష్టపడతారు వాళ్ళు అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ట్రామాని ఫేస్ చేసి ఉంటారు, రైట్? ఇప్పుడు నేను ఇంతకు ముందు చాలా ఎక్కువ ట్రావెలింగ్ చేసేవాడిని, ఎక్కువ అడ్వెంచరస్గా ఉండేవాడిని, ఎక్కువ వాండరింగ్ చేసేవాడిని, ఎక్కువ తిరిగేవాడిని. ఆ వాటిల్లో నుంచి నాకేదో దెబ్బ తగిలింది, షాక్ అయింది, ట్రామా తగిలింది. ఇక్కడి నుంచి నేను ఏం చేస్తాను, జాగ్రత్త పడిపోతాను కదా, కాషియస్గా అయిపోతానా లేదా? అవునా? అవును సార్, అవును సార్. ఆ సో ఆ స్టేట్ లో పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఈ పిక్చర్ ఇస్తాడు ఏంటి. వాడు ఎక్కువ కూర్చుని ఉంటే బాగుంటుందండి, నేను లేస్తే నాకు కళ్ళు తిరుగుతాయండి, నేను ఎక్కడికి వెళ్ళనండి, ఇంట్లోనే ఉంటానండి, ఇంట్లో ఉంటేనే నాకు బాగుంటుందండి, కొంచెం ఎక్కువ పని చేస్తే ఆయాసం వస్తుందండి, మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుందండి అంటాడు. ఇదంతా ఇప్పుడు మీకు కనబడుతున్న పిక్చర్ ఇది. కానీ అసలు ఈ పేషెంట్ ఎలా ఉండేవాడు అంటే అసలు మీరు నమ్మరు సార్. పొద్దున బెజవాడలో ఉంటే సాయంత్రం హైదరాబాద్ అండి నేను. మళ్ళీ పొద్దున హనుమకొండ వచ్చేవాడిని, వరంగల్ వచ్చేవాడిని, అంతలా తిరిగి ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడిని సార్ నేను అప్పట్లో అంటాడు. ఈ పేషెంటే. అర్థమైందా మీకు? అర్థమైంది సార్. సో అటువంటి ఉన్న పేషెంట్ వాడి ఎక్స్పెక్టేషన్స్, వాడి ట్రామానో, వాడికి షాకో తగిలి వాడు ఇలా అయిపోతాడు. ఎలా అయిపోతాడు? కంప్లీట్ ఆపోజిట్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వాడు హాయిగా మంచం మీద పడుకుని ఏ పని చేయకుండా కూర్చుంటాడు. లేస్తే కళ్ళు తిరుగుతాయి, కూర్చుంటే బాగుంటుంది, పడుకుంటే వాడి మెంటల్ ఫ్యాకల్టీస్ అంతా బాగా పనిచేస్తాయి. అంటే ఈ సిమ్టమ్ వచ్చింది మనకి. మెటీరియా మెడికాలో అదే ఇందాక చెప్పింది. అ- అది చెప్పడం సేమ్ మళ్ళీ అదే టెక్స్ట్ బుక్ లో కూడా మీకు అందరికీ చెప్పడం ఉపయోగం ఏముంది? ఎందుకు వస్తుందో చెప్పగలగాలి. ఆ ఎందుకు వస్తుందో చెప్పగలగడానికి మనకి పెద్దవాళ్ళు శంకరన్ గారు, శేఖర్ సారు వీళ్ళంతా కూడా ఎంతో కృషి చేసి వాళ్ళు ఈ సెన్సేషన్ అండ్ ఫంక్షన్ కలిపి చదవడం అనేటువంటి కాన్సెప్ట్ని మనకు హోమియోపతి ఫ్రెటర్నీలోకి బాగా తీసుకెళ్లారు. సో ఆ ఫ్రెటర్నిటీలో ఇది వచ్చినప్పుడు మనం ఒక రెమెడీ చదువుకుంటున్నప్పుడు అటు ఇటు చదువుకోవాలి, ఒక పేషెంట్ని చదువుకుంటున్నప్పుడు కూడా సెన్సేషన్ అండ్ ఫంక్షన్ కలిపి చదువుకోవాలి. కానీ మనం అదే చెప్తున్నాను, మనం ఎంతసేపు మీరు అవునన్నా కాదన్నా మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే చూసుకుంటే మనకి తెలిసిన మందు పేషెంట్లో ఉందా లేదా అని వెతకటం. ఈ జబ్బు ముందు పోవాలి హోమియోపతి వాడికి. నాకు పలస్టెల్లా వచ్చు కాబట్టి పలస్టెల్లా సిమ్టమ్స్ వాళ్ళలో ఉన్నాయా లేదా అని చూస్తూ ఉంటాను. పొద్దున్న లేచిన దగ్గర ఇదే మనం చేసేది. మీరు అవునన్నా కాదని ఇది సత్యం. సో ఆ టైప్ ఆఫ్ జబ్బు ముందు మనకి పోవాలి. అందుకే అన్ప్రిజుడీస్డ్ అబ్జర్వర్ అని ఇచ్చాడు ఆయన. అసలు మనం అది ఎప్పుడో మార్చేసి ప్రిజుడీస్డ్ అబ్జర్వర్ అని పెట్టేసాం ఆర్గనాన్లో మనకి తెలియకుండానే. అంటే మనం కావాలని చెయ్యం. అది మనస్సు తాలూకు దౌర్బల్యం. అది మనస్సు తనకి తెలిసినవి చూడడమే ఇష్టపడుతుందండి. అదే దాని తాలూకు గ్రేట్నెస్, మీకు తెలియదు. అది ఆడే గేమ్ ఎలా ఉంటదంటే నాకేం తెలుసో మొన్న నాకు ఆయన అన్నాడు, ఏమంటే మీరు అంటే చెప్తున్నాను ఏది, ఇన్ని రోజులు పరిచయం ఉండి కూడా గబక్కన ఆయన ఏమండి అది సార్ మీరు ఆ ఆ కేసు మీ దగ్గరకు వచ్చిందని తెలిస్తే నేను చాలా మీరు ఫీల్ అవుతారు అనుకున్నాను అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకు ఫీల్ అవుతాను, ఇది నీ దగ్గరికి కేసు వస్తే మేము బాగుంది, మంచివారే కదా సార్, మీ దగ్గర మీకు కేసు వస్తుంది, మీరు మంచిగా ట్రీట్ చేస్తారు, మీ దగ్గరకు వచ్చింది దాన్నే ఉంది అన్నాను. అంటే ఆయన ఐడియాలో ఆయన మనస్సు పరిభాషలో అది ఉంది, నేను ఏదో ఫీల్ అవుతానని. ఇప్పుడు బాగుంది, నా దగ్గర వాడిన కేసు నీ దగ్గర రాకూడదా, దాంట్లో తప్పే ఉంది. అంటే ఆ మనస్సు ఆడే గేమ్స్ ఇవన్నీ. ఇది మనం ఏమనుకుంటామో అది ఎదురుగుండాలో ఉన్నవాళ్ళలో ఉందేమో అనుకుంటూ ఉంటాం మనం. అలా ఉండదు యాక్చువల్గా. సో మనస్సు అటువంటి, అందుకనే ఒక్క హోమియోపతి మాస్టర్ గారు ఏదో ఏనాడో చెప్పారు, ఇది ఏదో 40 ఏళ్ల క్రితం.
నువ్వు నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవడానికి ఉన్నటువంటి వాటిల్లో హోమియోపతి మెడిసిన్ కూడా ఒకటి. కానీ అన్ని హోమియోపతితోనే నీ పర్సనాలిటీ డెవలప్ అయితే మిగతావన్నీ ఎందుకు? సో యోగ శాస్త్రం అనేటువంటిది ఫస్ట్ మాటే అది కదా, చిత్తవృత్తి నిరోధక. చిత్తవృత్తి అంటే నీ ఇంప్రెషన్స్. చిత్తవృత్తులు అంటే నీ ఇంప్రెషన్స్. ఆ ఇంప్రెషన్స్ పోవడానికే యోగా. యోగా అంటే ఫిజికల్ యోగా కాదు. అందుకని మనం పూజ చేసిన, జపం చేసిన, తపం చేసిన, హోమం చేసిన, ఇంకోటి చేసిన, నీ బెటర్ వెర్షన్ ని నువ్వు అన్లీష్ చేసుకోవడానికి చేసే ప్రయత్నమే. అది చేయకపోతే ఏమవుతుందంటే మోర్ అండ్ మోర్ మనం ఎంత గొప్ప అనేది మనకి మనమే బేరీ చేసేసుకుంటూ ఉంటాం. నేను ఇది చేస్తున్నాను కాబట్టి నేను గొప్ప, నేను ఇది చేస్తున్నాను కాబట్టి నేను ఇది గొప్ప అని. అంటే యు విల్ బికమ్ మోర్ ఐడెంటిఫైడ్ విత్ యువర్ ఈగో వెన్ యు ఆర్ నాట్ అటెండెడ్ విత్ ఎనీ యోగిక్ ప్రాక్టీసెస్. మనసు ఏంటంటే ఎప్పటికప్పుడు నిన్ను ఇతరుల కంటే డిఫరెంట్ గా నీకు పరిచయం చేస్తూ ఉంటుంది. చూసావా, వాళ్ళు చేయలేదు సెన్సేషన్ మెథడ్, నువ్వే చేయగలుగుతున్నావు. ఉమ్. లేకపోతే ఆ, 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 మొన్న ఈ మధ్య ఎవరో ఆ, మీరు ఆంధ్ర శేఖర్ సార్ అన్నారు. నేను నవ్వు ఊరుకున్నాను, ఎందుకంటే నేను ఎంత విధంలో నాకు తెలుసు కదా, నాకు ఏమీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను ఏ ఏ స్టేజ్లో ఉన్నానో ఎప్పటికప్పుడు నాకు అవ్- నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మా గురువు గారు నాకు ఆ వరం ఇచ్చారు. సో మనం మన తాలూకు పరిధులు మనకు బాగా తెలుసు. అందుకని అలాగే సరే నవ్వు ఊరుకున్నాను నేను. ఆయన కాలి గోటికి కూడా సరిపోను, ఆ విషయం నాకు తెలుసు. సో పాయింట్ అందుకని మనం అలా కానట్టయితే ఏమవుతుందంటే మైండ్ మిమ్మల్ని ఇట్ విల్ మేక్ యూ మోర్ అండ్ మోర్ ఐడెంటిఫైడ్ విత్ యువర్ ఈగో. సో మనం ఎప్పుడు కూడా హోమియోపతి అనేది మనం ప్రొఫెషన్, మన తాలూకు భగవంతుడు మనకి ఇచ్చినటువంటిది. ఇది చేసుకుంటూనే యోగిక్ ప్రాక్టీసెస్ ద్వారా మన అహాన్ని ఎప్పటికప్పుడు మనం వీలైనంత వరకు కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే మనస్సు ఏం చేస్తుందంటే నీ అహాన్ని రెచ్చగొట్టి నువ్వు ఇతరుల కన్నా వేరు గొప్పవాడు అన్న ఫీలింగ్ నీకు క్రియేట్ చేస్తుంటే అది మళ్ళీ అదో వ్యాధి. మళ్ళీ దానికి మందులు వాడాలి. సో మాస్టర్ గారు ఏం చెప్పారంటే అటువంటి వాటికి జోలికి పోకుండా, అందుకే చాలా అద్భుతంగా యాంటీ మయాస్మెటిక్ ట్రీట్మెంట్ చేయడం వరకు నీ డ్యూటీ. తర్వాత వాడిని సన్మార్గంలో పెట్టి సత్ప్రవర్తనలో ఉంచి సత్సంగంలోనే ఉండేలా చెయ్యాలి, లేకపోతే మయాజమ్స్ మళ్ళీ వస్తాయి అన్నారు. చదవండి, మాస్టర్ గారు సీనియర్ ఫిలాసఫీలో ఇచ్చారు. క్రానిక్ డిసీజెస్ లో హ్యానిమన్ ఇచ్చాడు ఆ పాయింట్. ఓకేనా? మాస్టారు, చెప్పు. చిన్న డౌట్. మీరు హెపార్ సెల్ఫ్ వెరీ సెన్సిటివ్ ఫర్ పెయిన్ అని చెప్పారు డాక్టర్ గారు. ఉమ్. దానికి కెమోమల్గా కొంచెం డిఫరెన్స్ చెప్తారా? హెపార్ సెల్ఫ్ లో పెయిన్ సెన్సిటివిటీ ఇరిటబిలిటీతో మ్యాచ్ అవ్వదు. కానీ క్యామిల్లాలో హైలీ ఇరిటబుల్ గా ఉంటారు, స్నాపిష్ గా ఉంటారు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. చిన్నపిల్లలు అయితే దవడ మీద ఒకటి కొడతారు. వాడిని థ్యాంక్ యూ మాస్టర్. ముట్టుకున్నావు అనుకోండి, వాడికి ఇక్కడ నొప్పి వస్తుంది, నాన్న చెవి నొప్పి వస్తుంది అంటే వాడి ఇలా "ఇంకేయ్యా" అని వాళ్ళ అమ్మని కొట్టేస్తాడు వాడు. ఓకే, ఓకే, హెపార్ థ్యాంక్ యూ, సెల్ఫ్ లో థ్యాంక్ యూ సార్. ఇరిటబిలిటీ ఉంటుంది కానీ స్నాపిష్నెస్ ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. సార్ ఒక్క చిన్న జనరల్ డౌట్ సార్. చెప్పండి. పెయిన్ ఒక ఆర్గన్ లో ఉండంగానే ఇంకొక ఆర్గన్కి వెళ్ళిన దానికి, ఒక ఆర్గన్ వదిలేసి ఇంకొక ఆర్గన్ లోకి వెళ్ళిన దాన్ని రెండింటినీ షిఫ్టింగ్ పెయిన్స్ అంటారా? ఏమైనా మార్పు ఉందా సార్? కాదు సార్, ఒక ఆర్గాన్ని వదిలేసి ఇంకో ఆర్గాన్ లోకి వెళ్ళటం అంటే మీరు చెప్పింది డీపర్ ఆర్గాన్ అయితే. అంటే ఉమ్, ఉదాహరణకి ఇప్పుడు ఆ, నాకు ఎడం భుజంలో నొప్పిగా ఉంది. ఎడం ఉమ్, భుజంలో నొప్పి ఉంటుంది, ఎడమ దాంట్లో కూడా ఉంటుంది, ఆ, ఎడమ గజ్జల్లో కూడా ఉంటుంది అనుకున్నాం అనుకోండి. ఇవి అన్నీ కూడా ఆల్మోస్ట్ జాయింట్స్ ఐడెంటికలే కదా. సో ఉమ్, అది ఉమ్, ఆర్గాన్ని వదలడం కాదు. ఉమ్, కానీ ఈ ఎడమ భుజంలో నొప్పి ఉంది, ఫ్రోజన్ షోల్డర్ అని ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. కొన్నాళ్ళ ఉమ్, తర్వాత ఆ ఫ్రోజన్ షోల్డర్ తగ్గిపోయింది, బానే ఉంది సార్, ఈ ఉమ్, మధ్య బానే ఉంది సార్, చొక్కాలే వేసుకోగలుగుతున్నాను. కానీ ఈ ఉమ్, మధ్య టెస్ట్ చేయిస్తే హై హెచ్డిఎల్ ఎక్కువగా ఉంది, గుండె మీద ప్రభావం పడుతుందని చెప్తున్నారు, లెఫ్ట్ వెంట్రిక్యులర్ హైపర్ట్రోఫీ ఉందని చెప్పారు అన్నాడు అనుకోండి. డెఫినెట్ గా ఉమ్, ఈ భుజం నొప్పి ఇక్కడ వదిలి ఇక్కడ పడిందని అర్థం కదా. ఉమ్, ఆ, అవును. అలాగా.
అందుకని ఆ రొమాటిజం, వ్యాండరింగ్ రొమాటిజం అంటే ఆ టెక్స్ట్ బుక్ వర్డ్ అది కాదు. ఉమ్, సప్రెషన్ అయ్యి ఇంకొకటి వచ్చింది అంటే మాత్రం మోర్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్కి వచ్చినట్టు. ఉమ్, ఉమ్. ఈ వ్యాండరింగ్ పెయిన్స్ లో లాక్కానియం రాదా మాస్టారు? లేఖనం కొంతవరకు ఉంటుంది, అంత ప్రామినెంట్ కాదండి. ఓకే, థ్యాంక్ యూ, అంటే థ్యాంక్ యూ. వ్యాఖ్యానంలో కూడా ఉండుండొచ్చు, కానీ వ్యాఖ్యానం ఐడియా ఎక్కువ భాగం వ్యాండరింగ్ కన్నా వన్స్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్. అంటే కొన్నాళ్ళు రైట్ ఉంటుంది, తర్వాత కొన్నాళ్ళు లెఫ్ట్ ఉంటుంది, మళ్ళీ రైట్కి వస్తూ ఉంటుంది, అట్లా అనమాట. వ్యాండరింగ్ అనకూడదేమో, షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్, అది వ్యాఖ్యానం. ఓకే సార్, థ్యాంక్ యూ. కాల్మియాలో ట్యూబర్కులం తాలూకు ట్యూబర్కులోసిస్ తాలూకు లక్షణాలు కూడా ఉన్నాయి కదా డాక్టర్ గారు? అయితే స్టెబిలిటీ ఉంటాయి. స్టెబిలిటీ లేకపోవడం, తర్వాత ఈ క్యాంపులు ఎక్కువ ఉండడం అన్నది, అంటే మూడు మేజర్ మయాజమ్స్ కాకుండా నాలుగో మయాజం తాలూకు ఇంటర్ఫరెన్స్ కూడా ఉందని ఉందంటారా లేదంటారా? నేను ఎవరండి అండి అనడానికి? నేను నేను అంటలేదు. అంటున్నాను. ఆ ఐడియా అంటే ఒక రెమెడీని అర్థం చేసుకునేటప్పుడు, అంటే ట్రావెలింగ్ ఉంది అంటే చుబర్క్యులర్ మయాజం కాదు కదా సార్. చుబర్క్యులర్ అది మయాజం ఐడియా ఏంటంటే చేంజిబిలిటీ. ఓకే, ఓకే, ట్రావెలింగ్ వేరు, చేంజిబిలిటీ వేరు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఓకే సార్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. వాస్తవ వాసుదేవ. థ్యాంక్ యూ సార్.